हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగం. శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఏ విద్యను తెలుసుకుంటే మిమ్మల్ని పారమార్థికమైన సత్యం వైపు తీసుకువెళ్తుందో అటుగా ప్రయాణం చేసేటటువంటి విద్యను అధ్యయనం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి అని పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మనీషిగా మారాలి. జీవుడు బ్రహ్మముగా మారినప్పుడు మాత్రమే దుఃఖము నుండి బయటపడతాడు అని చెప్పేసి మనకు పరమాత్మ సూచనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పరమాత్మ చెప్పినటువంటి సూచనలను తప్పక పాటిస్తారో వాళ్ళు ఈ శరీరాన్ని విడువక పూర్వమే సుఖాన్ని పొందుతారు. ఎటువంటి సుఖం అంటే ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సుఖానుభూతిని పొందాలి అనుకుంటే మీరందరూ కూడా తెలుసుకునేటటువంటి విద్య ఎలా ఉండాలి భగవంతుడు చెప్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏమంటున్నారు, మీరు తెలుసుకునేటటువంటి విద్య కేవలం జ్ఞానాన్ని సముపార్జించటమే కాదు, మన లోపట ఉన్నటువంటి సహజ శక్తిని మేల్కొల్పేలాగా మీరు విద్యను అధ్యయనం చెయ్యాలి అంటున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం, పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనేక రకాల విషయాలను తెలుసుకుంటున్నాం. ఇంకా ఇది తెలుసుకుంటే చాలు అని చెప్పేసి ఇవాళ మన పరీక్షా విధానాలు కూడా ఒక పుస్తకాన్ని చదువుకుంటే ఆ పుస్తకంలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగానే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుందని చెప్పేసి పుస్తకంలో ఉన్న విషయాలను సేకరించడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. మన విద్యా విధానం కూడా అలాగే ఉంది. కానీ పూర్వకాలంలో చాలా విద్యను తెలుసుకొని అనుభూతి పొందినటువంటి గురువుల దగ్గర పిల్లల్ని విద్యాభ్యాసం కోసం నేర్పించేవాళ్ళు. అంటే వాళ్ళని అక్కడ చేర్పించి విద్యను అభ్యసింప చేసేవాళ్ళు అనమాట. అక్కడ వాళ్ళు నేర్పే విద్య వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే విధంగా అనేక శాస్త్రముల యొక్క అధ్యయనాన్ని నేర్పిస్తూ తమ లోపట దాగి ఉన్నటువంటి సహజ శక్తిని మేల్కొలిపేటటువంటి ప్రయత్నం చేయించారనమాట. అంటే ఒక బంగారు పంజరం అండి. ఒక బంగారు పంజరంలో ఒక రాజుగారట చిలకను బంధించి దానికి రుచికరమైనటువంటి ఎలా అంటే బాగా పండినటువంటి దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు ఇలా ఎంతో రుచిగా ఉండేటువంటి అంటే రాజులు తినేటటువంటి ఏవైతే రుచి ఆహారాలు ఉంటాయో అవన్నీ కూడా చిలుకకు పెట్టేవాళ్ళట. రాజుగారు ఆ చిలకకు చాలా సేవలు చేసేవాళ్ళట. రాజుతో పాటు అతని కింద ఉన్నటువంటి సామంతులు, అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చిలుకను చాలా రాచ మర్యాదలతో గౌరవించేవాళ్ళట. మరి ఇన్ని చేస్తూ ఉంటే చిలుక సంతోషంగా ఉందా అంటే చిలుక మాత్రం చాలా దుఃఖంతో ఉండేదట. ఏంటండి, ఇప్పుడు మనకి కూడా రకరకాలైనటువంటి వైభవాలు ఉన్నాయి. ఆ వైభవాలన్నింటితో మనం సంతోషంగా ఉన్నామా అంటే
ఎన్ని ఉన్నా ఏదో ఒక లేమి ఉంది అని చెప్పి దేహ సంబంధమైన విషయాలలో అంటే సంపదలున్నాయి కానీ ఆరోగ్యం లేదంటాడు. ఇంకొకరు బంధువులున్నారు కానీ సంపదలు లేవంటున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ దేహంతో మనం అనుభవించేటటువంటి విషయాలలో ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని ఏడుస్తున్నాం కానీ, అసలు వస్తువును పొందలేకపోతున్నామని ఏడ్చేవాళ్ళు ఈ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనకు ఆ చిలుక నేర్పిస్తుందండి మనకి సత్యాన్ని. చిలుకకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నాయండి. మన ఇండ్లు ఇసుకతో, సిమెంట్‌తో, మట్టితో తయారు చేస్తే, మనమందరం కూడా బాగా ఇష్టపడేటటువంటి వస్తువేంటంటే బంగారమండి. మరి బంగారంతో తనకు పంజరం చేయించారు. మనం రకరకాలైనటువంటి రుచి కలిగిన పదార్థాల కోసమే కదండీ ఏడ్చేది. చిలుకకు రుచికరమైన పదార్థాలను కూడా పెడుతున్నారు. రాజు యొక్క సంస్థానానికి తీసుకువెళ్ళి రామా, రామా అని కూడా నామం జపింప చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఎందుకండి సంతోషంగా లేదు? ఎందుకు సంతోషంగా లేవు అని చెప్పేసి చిలుకనడిగితే, నేనెక్కడ పుట్టాను అంటే, ఒక చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మ మీద పుట్టాను. నాకక్కడ ఆ కొమ్మ మీద ఉండడం అంటే ఇష్టం. అంతేకానీ, ఇక్కడ మీరు నాకు ఇచ్చినటువంటి వసతి కానివ్వండి, పెట్టేటటువంటి ఆహారం కానివ్వండి, మీరు నన్ను చూసేటటువంటి ఆదరణ కానీ నాకు సంతోషాన్నివ్వటం లేదు. నా ఇంటికి నేను వెళ్తే సంతోషంగా ఉంటాను. నేనెక్కడ పుట్టానో, ఎక్కడి నుంచొచ్చానో అక్కడికి తీసుకెళ్ళండి. నేను చాలా సంతోషంగా ఉంటానని చిలక అంటుంటే మనం కూడా ఏమంటాం, అవును కదా పాపం చిలక స్వేచ్ఛగా తిరగవలసినటువంటిది. దాన్ని తీసుకెళ్ళి పంజరంలో అది బంగారు పంజరమైతే ఏంటి, ఇనప పంజరమైతే ఏంటి, దాన్ని బంధించేశారు కదా అని చెప్పేసి మనమేమంటాం? నిజమే. స్వేచ్ఛతో ఉండే పక్షిని బంధించడం తప్పు. చిలుక కోరుకున్నది సత్యమే అని మనం కూడా గొప్ప గొప్ప తీర్పులు చెప్తామండి. కానీ మనకి చిలుక చెప్పే సత్యమేంటంటే, మీరు కూడా హాయిగా స్వేచ్ఛగా ఉండేటటువంటి ఆత్మ సాగరంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే. భగవంతుడి యొక్క అంశయే మీరందరూ కూడా. మరి మీరందరూ బ్రహ్మానంద సాగరంలో ఉన్నారు. ఆ సాగరాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేయకుండా, ఈ దేహ సంబంధమైన విషయాలలో పెద్ద ఇల్లు ఉన్నవాడు ఇంకేదో కావాలంటాడు. పెద్ద ఉద్యోగం ఉన్నవాడు ఇంకేదో కావాలంటాడు. ఉన్నదానితో సంతోషపడటం రానే రాదు. ఉన్నదానితో సంతోషం పొందుతున్నాడా అంటే, ఉన్నదానితో సంతోషపడడు. ఏదో ఒకటి కావాలనుకుంటాడు. భగవంతుడేమంటాడు? ఉన్నదానితో తృప్తి పడకపోవడం మొదటి తప్పైతే, అసలు ఈ భూమి మీదకి మీరెందుకొచ్చారో, వచ్చినటువంటి పని తెలుసుకోకుండా, మీరందరూ కూడా నశించిపోయే విషయాల కోసం దుఃఖపడుతున్నారు. మీరందరూ ఎక్కడి నుంచొచ్చారో అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యరు అని మనకి ఈ చిలక కథ ద్వారా తెలుసుకోవాలి. చిలుక గొప్పదైన సందేశాన్నిస్తుంది. నేనెక్కడి నుంచొచ్చానో అక్కడికి వెళ్తే సంతోషం. మనం కూడా ఎక్కడి నుంచొచ్చామంటే తల్లి గర్భంలో నుంచొచ్చామంటున్నాం. మరి తల్లి గర్భంలోకి రాక పూర్వము మనం ఎక్కడున్నాం? మన యొక్క జీవన విధానాన్ని మనం ఎలా దిద్దుకోవాలి? మనం ఎవరం అసలు? ఈ శరీరమా? శరీరంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమా? అని ప్రతి ఒక్కరూ కూడా విచారణ చెయ్యాలండి. బ్రహ్మనిష్ట అంటే కేవలం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం కాదు. బ్రహ్మజ్ఞానాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? ఆచరించినప్పుడు మాత్రమే నిష్ఠ అండి. మరి నిశ్చయంగా ఉండేటటువంటి అవస్థానమే నిష్ఠ అండి. అంటే నీకెక్కడ ఉంటే ఇక పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. చిలుక ఎక్కడుంటే పూర్ణమైన ఆనందమట? తాను పుట్టిన స్వస్థలానికి వెళ్తే తనకు ఆనందమట. మరి మనం కూడా ఎక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటాం? అంటే మన స్వస్థలమైనటువంటి ఆత్మ సాగరంలోకి వెళ్ళిపోతే మనం ఆనందంగా ఉంటాం కాబట్టి, మనమందరం ఏం చెయ్యాలి? జ్ఞానం తెలుసుకోవడంతోనే ఆగిపోవాలా? లేకపోతే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలా? అందుకే కృష్ణ పరమాత్మ ఇవాళ మనందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మీకు ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ అది విజ్ఞానంగా మారకపోతే మిమ్మల్ని ప్రకృతి ఏం చేస్తుంది అంటే మాయలో పడవేస్తుంది అంటున్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నాకు చాలా శాస్త్రాలు తెలుసండి అని ఎంతోమంది మరి ఎన్నో రకాలైనటువంటి బిరుదులు పొందినప్పటికీ పరమాత్మను చేరకుండా వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళిపోయారలా అంటే,
కేవలం శాస్త్రాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న శాస్త్రంతో మరి బయట ఉన్నటువంటి విషయాలతోనే అందరూ మెచ్చుకుంటారు. మెచ్చుకోవడంతో పాటు అతనికి గొప్ప గొప్ప సన్మానాలు చేస్తారు. వీటితోనే జీవితాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ శరీరం పడిపోయిన తర్వాత తాను సుఖానుభూతిని పొందేటటువంటి తన స్వస్థలానికి తాను చేరుకుంటున్నాడా? ఇది కదా కావాల్సింది. కృష్ణ పరమాత్మ ఇవాళ జ్ఞానం ఉంది అని చెప్పేసి ఎవరైతే ఎగిసి పడుతున్నారో, పండితులం అంటున్నారో, వాళ్ళందరికీ కూడా మరి ఒక చక్కటి సమాధానం చెప్తున్నారనమాట. ఒక చురక వేస్తున్నారు. మీరందరూ నశించిపోయేటటువంటి ఈ విషయ సుఖాల కోసం పరిగెడుతున్నారు. అందులో భాగంగానే బ్రహ్మజ్ఞానాన్ని కూడా చేర్చుకుంటున్నారు. అందరి చేత నమస్కారాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి అందరి చేత కీర్తించబడుతున్నారు. ఇది సరిపోతుందా మీ జీవితానికి? ఇది కాకుండా మీరేదైనా సాధించవలసి ఉందా? కేవలం ఒక కలెక్టర్ అయినటువంటి వ్యక్తి తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ ఒక సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. అంతటితో తన జీవితం పరిపూర్ణమవుతుందా? మనమేమంటాం, అయ్యో! బ్రహ్మజ్ఞానం లేకపోతే కలెక్టర్ అయినప్పటికీ కూడా తన జీవితం పరిపూర్ణత పొందదు కదా అంటారు. మరి బ్రహ్మజ్ఞానం పొందితే పరిపూర్ణత వస్తుందా అంటే, జ్ఞానాన్ని విజ్ఞానంగా మలిస్తే కదండీ నువ్వు బ్రహ్మానందాన్ని పొందేది. అందుకే కృష్ణ పరమాత్మ ఆ ఉత్తర గీతలో ఒక శ్లోకం చెప్తారనమాట. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యశ్శాస్త్రం జ్ఞాతుమిచ్చామి అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాది గచ్చతి అంటారు. కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్పారంటే, ఇది జ్ఞానమని, ఇది జ్ఞేయమని ఎవరైతే తెలుసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళకి అపివర్ష సహస్రాని 1000 సంవత్సరాలు అంటే మనం ఎన్ని జన్మలెత్తాలండి ఇంకా? మరి 1000 సంవత్సరాలైనా శాస్త్రార్థం నాది గచ్చది. శాస్త్రంలో ఉన్న విషయ జ్ఞానం అర్థం కాదు. శ్లోకం చెప్తారు, శ్లోకం ఉన్న అర్థం చెప్తారు కానీ, ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఏదైతే భగవంతుడు చెప్పినటువంటి ఆ సారం ఏదైతే ఉందో అది అనుభవంలోకి రాదనమాట. ఇప్పుడు మామిడి పండు తిన్నారు ఎలా ఉంది అంటే బావుంది అంటారు. బావుంది అంటే తియ్యగా ఉందంటారు. మరి తీపి ఎలా ఉందంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఒక పిల్లవాడిని టీచర్ కొట్టాడంట. కొట్టి "అరే! ఎలా ఉంది?" అన్నారట. "నొప్పిగా ఉందండి" అని. "ఎంత నొప్పిగా ఉందంటే?" "చాలా నొప్పిగా ఉందండి" అంటే, "ఆ నొప్పిని కొంచెం వివరించరా?" అంటే, "మీరు కూడా ఒక చెంపదెబ్బ తినండి. అప్పుడు ఆ నొప్పి యొక్క అనుభూతి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అంతేగాని దానిని మీకెలా నేను వివరించి చెప్పగలను" అని చెప్పేసి ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడట. అదే విధంగా మనం కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు శ్లోకాలు చదువుతున్నాం. శ్లోకాలలో చెప్పబడిన విషయాలను వింటున్నాం, తెలుసుకుంటున్నాం, చదువుతున్నాం, చెప్తున్నాం. మరి దీంతో సరిపోతుందా? సరిపోదంటున్నాడు పరమాత్మ. అయ్యో! నాకిన్ని శాస్త్రాలొచ్చండి. నేను గీతలో ఉన్న శ్లోకాలన్నీ చెప్తానండి, ఉపనిషత్తులు చెప్తానండి, బ్రహ్మసూత్రాలు చెప్తానండి. ఇంకేదో శాస్త్రాలు ఇంకా భాగవతం, రామాయణం, మహాభారతంలో ఉన్న శ్లోకాలన్నీ వచ్చండి. ఇవన్నీ చెప్తానంటే ఎన్ని తెలిసినా అసలు మీరెవరో మీకు తెలియాలి. మీకు సంబంధించిన జ్ఞానం ఏంటో తెలియాలి. మీరు దేనిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన జ్ఞేయ లక్షణాలు తెలియాలి. ఈ రెండింటిని గనక విడిచిపెట్టి లోకంలో ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా కాస్త వేదం తెలిసినటువంటి వారికి, బ్రహ్మజ్ఞానం తెలిసిన వారికి గొప్పదైనటువంటి పేరు ప్రతిష్టలుంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఆదరణ ఉంటుంది. ఇది సరిపోతుందా మనిషి జీవితానికి అంటే సరిపోదు అంటున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎప్పుడు కూడా వాచా వేదాంతం అని ఎప్పుడు చెప్పరండి. ఆచరణ సిద్ధాంతమే అంటారు. ఆచరణ కోసం మాత్రమే ప్రయారిటీ ఇస్తారు తప్ప కేవలం మీకు ఈ శ్లోకాల పారాయణం చేస్తే మీకింత పుణ్యం వస్తుందని చెప్పారా? ఎక్కడ చెప్పలేదండి భగవద్గీతలో. అది కూడా చెప్పారు. అయ్యో! చెప్పారు కదండీ అంటే, చెప్పిన సత్యం బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ అంటే 18థ్ అధ్యాయంలో 70వ శ్లోకంలో అంటారండి, కేవలం భగవద్గీత చదివితే ఇక మీరు జ్ఞాన యజ్ఞం చేత పూజ చేసినట్టు అని కృష్ణ పరమాత్మ చెప్పారు అంటే చెప్పలేదు. అలా చెప్పలేదు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోహ జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిహి అన్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? ఆయన చెప్పబడినటువంటి సత్యం ఏమిటి అంటే, అధ్యేష్యతే చయైమం ధర్మ్యం అంటే ధర్మముతో కూడిన. ఏ ధర్మం గురించి చెప్తున్నారు?
అంటే కృష్ణ అర్జునుల యొక్క సంవాదం అండి. అంటే అర్జునుడు ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు? కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సమాధానం ఏమిటి? అంటే అర్జునుడు అడిగేటటువంటి ప్రశ్న ఎలా ఉంది? ఆ ప్రశ్నకు ఆయన చెప్పేటటువంటి సమాధానం ఎలా ఉంది? కృష్ణుడు చెప్పే సమాధానం ఎలా ఉంది? కేవలం శ్లోకాలు చదువుతున్నామండి. శ్లోకాలు చదివితే ఏమొస్తుందండి? పిల్లవాడు కూడా 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8 అంటున్నాడు. కానీ వాడికి 2 జామ పండ్లకు 2 మామిడి పండ్లు కలిపితే 4 అవుతాయనే సత్యం తెలిసినప్పుడు కదా! వాడికి టేబుల్స్ వచ్చు అనటానికి అర్థం ఉంటుంది. శ్లోకాలన్నీ నోటికొచ్చు. ఏం ప్రయోజనం? దీన్ని జ్ఞానయజ్ఞం అని కృష్ణ పరమాత్మ ఏం చెప్పలేదండి. దాన్ని బాగా విచారణ చేయండి. ఆయనేమన్నాడు? ఇక్కడ ఆయన చెప్పినటువంటి సత్యం ఏంటి అంటే, జ్ఞానయజ్ఞేన తేనాహం. జ్ఞానయజ్ఞం అంటే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న సమాధానాల రూపంలో ఉన్న విషయాన్ని అర్థసహితముగా విచారణ చెయ్యమని చెప్పారు. అదండి జ్ఞానయజ్ఞం. ఇప్పుడు మీకు భగవద్గీత వచ్చనుకోండి. వచ్చంటే ఇప్పుడు ఏమంటున్నాము? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. అంటే ఏమంటున్నాం? ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఈ క్షేత్రం చోట నువ్వేం కర్మ చేయాలి? ఎలాంటి కర్మ చేయాలి? ధర్మంతో కూడిన కర్మను కురు అంటే చెయ్యాలి. అంటే నీ శరీరంతో ధర్మంతో కూడిన కర్మ తప్ప అధర్మంతో కూడిన కర్మ చేయకూడదు. సమవేతాయుత్సవః అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏమేమున్నాయి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడి ఉన్నటువంటి ఈ శరీరం చేత మీరు ధర్మంగా ప్రవర్తించండి. ఇంద్రియాలేమంటాయి? మనస్సు, ఇంద్రియాలు దేహ సంబంధమైన సౌఖ్యం గురించి ఆలోచిస్తాయి. లోపట ఉన్నటువంటి జీవుడు తనెవరో తనకు తెలిసినప్పుడు తానేం చేస్తాడు? ఈ దేహంలో ఉన్నటువంటి అంటే ఈ దేహంతో పరులకు ఉపకారం జరిగేలాగా దీనిని వినియోగిస్తాడు. ఇంద్రియాలు భగవంతుడు ఎలాంటి అంటే ఏ పదార్థాన్ని తినమంటున్నాడు? ఇంద్రియాలను ఎలా ఉంచుకోమంటాడు? మితంగా నిద్రపోమ్మంటాడు. మితమైన ప్రవర్తన కలిగి ఉండమంటారంటే తన చూపును జాగ్రత్తగా ఉంచుకుంటాడు. తన యొక్క చెవి ద్వారా వినే విషయాల యందు జాగ్రత్త పడతాడు. తాను అనుభవించే సుఖాలు భగవంతుడు చెప్పిన ధర్మంలో ఇముడుతున్నాయా లేదా అని ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఏం చేయాలి? మరి విచారణ చేస్తూ భగవంతుడు అంగీకారం అన్న విషయాలను మాత్రమే ఆచరణలోకి తీసుకొస్తే నీ శరీరం చేత ధర్మం చేస్తాం. ఇక్కడేమన్నాడు? మామక పాండవాశ్చైవ అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు తన వాళ్ళు. తర్వాత పాండవాశ్చైవ అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? నా వాళ్ళు. తర్వాత మరి పాండుపుత్రులైన వాళ్ళు అంటే నా వాళ్ళు, పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసం ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఉంది. మరి ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యమైన ఆత్మ మరి నీ లోపటనే ఉందా? సమస్త ప్రాణుల యందు ఉందా? అంటే సమస్త ప్రాణికోటి యందు ఉన్న ఆత్మ చైతన్యం ఒక్కటే. శరీరాలు మాత్రమే వేరుగా ఉన్నాయి కాబట్టి మరి ఈ శరీరాలలో నీ శరీరంలో ఏ విధమైనటువంటి పంచభూతాలున్నాయో, ఇంద్రియాలున్నాయో, మనసు, బుద్ధి, అహంకారం ఉందో సమస్త ప్రాణికోట్ల యందు కూడా అదే విధమైన ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఇవన్నీ ఎవరి యొక్క సొత్తు? ఈశ్వరుడి యొక్క సొత్తు అన్నప్పుడు నావి, నీవనేటటువంటి వ్యత్యాసం ఉంటే అది ధర్మం కాదు. అధర్మంతో కూడిన ప్రవర్తన ధృతరాష్ట్రుడికి ఉంది కాబట్టి ధర్మంతో కూడినటువంటి ప్రవర్తన ఉన్న వారికి జయము కలుగుతుంది అనే సత్యం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. అంటే ఇక్కడ నువ్వేం చేసావు? ఈ శ్లోకమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా విచారణతో కూడి నువ్వేం చేసావు? ఈ శ్లోకాన్ని నువ్వు చదివినప్పుడు నీ మనసు యందు ఆ ధర్మంతో కూడిన ఆచరణ ఉండాలనేటటువంటి విషయం నీ మనసుకు బోధపడినప్పుడు నీవు చేసినటువంటి భగవద్గీతలో నువ్వు చదివినటువంటి ఒక శ్లోకము జ్ఞానయజ్ఞం అవుతుంది. ఇప్పుడు పరమాత్మను నువ్వు డైరెక్ట్ గా దేని చేత పూజించావు? జ్ఞానయజ్ఞము చేత పూజించావు. ఇదండి. ముందు ఏం చేయాలి? అర్థంతో కూడి నువ్వు భగవంతుడి యొక్క శ్లోకాలను ఏం చేయాలి? పారాయణం చేసినప్పుడు ఇది జ్ఞానయజ్ఞం అవుతుంది. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? నీ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానయజ్ఞం అంటే. యజ్ఞం అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారు?
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్ట్యో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాదాయ స సాత్విక అని 17వ అధ్యాయం 11వ శ్లోకం ఎప్పుడూ చెప్తుంటానండి. ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మ యజ్ఞం కావాలి. ఆ యజ్ఞం ఎలాంటి యజ్ఞము? జ్ఞాన యజ్ఞం కావాలి. అంటే నీవు ఒక పని చేసేటప్పుడు అఫలాకాంక్షి ఫలితాన్ని కోరకూడదు. ఇంకా విధి దృష్ట్యో మరి లోకక్షేమము ఆశించి నారదుడి గురించి మాట్లాడితే ఏమంటాం? లోక కళ్యాణం కోసమే ఆయన చేసే కార్యాలు అంటారండి. ఆయన మొదట ఎక్కడికైనా నారదుడు వచ్చాడంటే మనం భయపడతాం. అబ్బా! సంతోషంగా ఉన్న సంసారాన్ని ఏదో ఒక విధంగా చెడగొడతాడు అని చెప్పేసి నారదుడిని మరి కలహప్రియుడు అని కూడా అంటుంటాం కదండి. కలహ భోజనం చేస్తుంటాడు అంటారు. కానీ ఆయన కలహించుకున్న విషయాలన్నీ కూడా లోక కళ్యాణమే జరుగుతుంది కదండి. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా చెప్తూ ఉన్నారు మనందరికీ కూడా. ఏమంటున్నారు? మరి మీరు చేసే ఏ కార్యమైనా లోక కళ్యాణం నిమిత్తంగానే కర్మ చేయాలి. అలా కర్మ చేసేటప్పుడు ఫలితం ఇంతొస్తుందని కాకుండా ఫలితాన్ని వదిలిపెట్టి కర్మ చేసేటప్పుడు మన మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరుగుతున్న మనసుకు యష్టవ్యమేవేతి మనఃసమాదాయ అంటే ఇది చెయ్యవలసిందే అని చెప్పేసి మీ మనసుకి ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందించండి. అందుకే కదండి నిన్న మనకేం చెప్పుకున్నాం? మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస. ఆధ్యాత్మికమైన మనస్సు. నువ్వు దేహం గురించి ఆలోచించకు. కొద్ది రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటుంది. మరి కొద్ది రోజుల తదనంతరం ఈ శరీరం పడిపోతుంది. నిన్ను సృష్టించినటువంటిది ఎవరు అంటే ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మను తెలుసుకోవడానికే నువ్వు నిరంతరం ప్రయత్నం చేయాలి కాబట్టి ఆత్మానుభూతిని పొందేలాగా నువ్వేం చేయాలి? నువ్వు చేసే ప్రతి కర్మను భగవంతుడికి సమర్పణ చెయ్యి అని మన మనసుకు బోధ చేసినప్పుడు మన మనసు ఏం చేస్తుంది? సమాధాన పడుతుంది. అంటే పరులకు ఉపకారం చేసినా నీ మనసు అంగీకరించకపోతే దాని వలన నీకు ప్రయోజనం ఉండదు. ఇంతేనండి. ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు. అయ్యో! పన్నీరు వాడామంటే ఆ పన్నీరుని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి కానీ బూడిదలో పోసేసి పన్నీరే కదండీ పోసాను మంచి వాసన వస్తుందంటే వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ నీ మనసు సమాధాన పడకుండా నువ్వెన్ని దానాలు, ఎన్ని ధర్మాలు చేసినా ప్రయోజనం లేదంటాడు పరమాత్మ. నువ్వు చేసినటువంటి పని యజ్ఞంగా మారాలంటాడు పరమాత్మ. యజ్ఞంలాగా ఎప్పుడు మారుతుంది నువ్వు చేసినటువంటి కర్మ? నీ యొక్క కర్మ యొక్క ఫలము నీ మనసు అంగీకరించాలి. అయ్యో! ఇవాళ ఇంత పని చేశాను, ఇంతమందికి భోజనం పెట్టాను, ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా పొగడలేదు అని నీ మనసు అనుకుందనుకోండి. ఇప్పుడు ఇంతగా నువ్వు చేసినటువంటి సత్కర్మ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. మరి ఇంతగా మరి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే నీ మనస్సును నువ్వు ఉద్ధరించుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అంటున్నారు. నీ మనస్సును నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరించుకున్నటువంటి మనస్సు మాత్రమే నీకు సహాయపడుతుంది తప్ప ఉద్ధరించనటువంటి మనసు. ఉద్ధరించటం అంటే ఏంటి? ఒకరికి నువ్వు ఇతరులకు దానం చేస్తుంటే నీ మనసు ఉప్పొంగిపోవాలి, సంతోషపడాలి. అబ్బా! లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి పరమాత్మ నాకు ఇవ్వాలా, ఇలాంటి అవకాశం ఇచ్చారని నీ మనసు పారవశ్యాన్ని పొందినప్పుడు కదండి నువ్వు చేసినటువంటి కర్మ యజ్ఞంగా మారేది. అప్పుడు కదా నీ మనసు ఉద్ధరింపబడేది. ఉద్ధరింపబడిన మనసు అంటే ఇప్పుడు నా పిల్లవాడికి ఇష్టమైనటువంటి ఒక వంటకం చేసి పెట్టానండి. ఇప్పుడు నా పిల్లవాడు ఆ వంటకం తిని బాగుందమ్మా అంటే నేను సంతోషపడుతూ. అంటే ఇప్పుడు నా మనసు ఏం చేసింది? ఈ దేహ సంబంధమైనటువంటి పిల్లవాడికి చేసినటువంటి ఏదైతే ఒక పదార్థానికి సంబంధించిన రుచిని మెచ్చుకున్నప్పుడు మనసు ఏం చేసింది? పారవశ్యాన్ని పొందింది. ఇవన్నీ కూడా నశించిపోయే విషయాలని వీటికి సంబంధించిన కర్మను నువ్వు చేస్తూ మరి లోక ఉద్ధరణ నిమిత్తం కూడా నువ్వు చేసేటటువంటి కర్మ గనక శ్రేష్టంగా ఉంటే అంటే పరులకు మంచి జరిగినప్పుడు కూడా నీ మనసు ఆనందపడుతుందా? అప్పుడు నీ మనసు ఏమవుతుందంటే పారమార్థికమైన సత్యం వైపు వెళ్తుందన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ ఉద్ధరించబడిన మనస్సు అంటే ఇతరులకు ఏదైనా మనం మంచి చేస్తే మన మనసు సంతోషంగా ఉందా? ఉంది అంటే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నావు.
లేదు మనసు కించిత్ బాధపడింది. ఇవాళ రూ. 1000లో రూ. 500 ఎవడికో దానం చేయాల్సొచ్చిందని మనసు బాధపడింది. కానీ 500 దానం చేశారు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదనే పరమాత్మ చెప్తున్నారు. మనస్సుకు జ్ఞానం చేత సమాధానం చెప్పు. అయ్యో! నేనింతమందికి దానం చేశానండి. నాకెందుకు పుణ్యం రాదు అంటే, నీ మనసు వెనకాల ఏం మాట్లాడిందో చూడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరో నలుగురొచ్చారండి. వాళ్ళకి చక్కగా మనం ఏం చేసాం పలహారాన్ని పెట్టాము, చక్కటి ఆతిథ్యం ఇచ్చాం. వెళ్ళిపోయిన తర్వాత అబ్బా! ఈరోజు నా సమయమంతా వృధా అయిపోయింది. వీళ్ళెవరో వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ అన్ని రకాలుగా చేసి పెట్టేసరికి ఇంత సమయం అయిపోయింది. రోజువారీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి అన్నారు. ఏముంటాయి రోజువారీ నీ కార్యక్రమాలంటే? రోజు పారాయణము, ధ్యానము, పూజ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళొచ్చి ఆగిపోయాయండి అంటే? భగవంతుడంటాడు, ఏమైంది? సొమ్ము పోయి శని పట్టెనంటారు కదండీ పెద్దలు. అదే విధంగా ఈరోజు నువ్వు పూజ, పుణ్యం పూజ తర్వాత ధ్యానము, జపము ఏమీ చేయలేదు. ఇంకా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటతో పూజ చెయ్యనందుకు, తర్వాత వాళ్ళొచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినందుకు, అన్నింటి వల్ల వచ్చే ఫలితం జీరో అవుతుంది. ఎప్పుడు? ఈశ్వరుడు నన్ను ఇవాళ ఏం చేశాడు? రోజు పూజ, జపము, ధ్యానముతోనే సమయం గడుపుతున్నావు. అంటే రోజు కేవలం శాస్త్రాలను అధ్యయనం చేయడమేనా? అధ్యయనం చేసిన దానిని ఆచరణలో పెట్టమని ఇవాళ నలుగురు అతిథులను ఆ పరమాత్మయే అతిథి రూపంలో వచ్చి నా చేతితో ఏం చేశాడు? ఆతిథ్యాన్ని స్వీకరించాడు అనండి. ఇప్పుడు ఇవాళ మీరు పూజ చేయకపోయినా, జపం చేయకపోయినా, ధ్యానం చేయకపోయినా, వచ్చిన వాళ్లకు మీరు చేసిన ఆతిథ్యం వలన మీరు ఆనందాన్ని పొందారు. మీ మనసు ఆనందాన్ని పొందింది. ఇప్పుడేమైంది? మీరు చేసిన కర్మ యజ్ఞంగా మారింది. ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేశారు. ఈశ్వరుడు నాకు ఈ పని అప్పజెప్పారు. చేశాను అని చెప్పేసి మనం చేయడమే యజ్ఞం అండి. ఇది కదా మనసుకు సమాధానం. నీ మనసు ఉద్ధరింపబడడం అంటే లోపటున్న జీవుడికి కావలసినటువంటి రక్షణ కోసం మనం ప్రయత్నం చెయ్యాలి. జీవుడిని విడిపించాలండి. ఇప్పుడు ఒక జైల్లో ఒక ఖైదీ బంధింపబడ్డాడు. అతడు ఎక్కడో బయట ఒక దొంగతనం చేసినందుకు ఒక 2 నెలలు జైలు శిక్ష పడింది. ఆ శిక్ష వలన అతనేం కావాలి? జైల్లో 2 నెలల పాటు ఉండవలసి వస్తుంది. ఇప్పుడు 2 నెలలు ఉన్నప్పుడు తన యొక్క ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. శిక్ష పడినప్పుడు ప్రవర్తనలో మార్పు కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడికండి ఏదో ఒక విధంగా సరే తాను తప్పు చేయకపోయినా మరి కైకమ్మ తల్లి కోరింది గదా! ఏంటి ఆయన అరణ్యవాసానికి వెళ్ళాలి అని కోరినప్పుడు ఆయన బాధపడకుండా వెళ్ళిపోయాడు. మా పిన్ని గారి కోరిక మా నాన్నగారు వరాలిచ్చాడు. మా పిన్ని కోరింది మా తండ్రి గారి యొక్క ఆజ్ఞను అంటే ఆయన యొక్క వాగ్దానాలు నేను తీర్చవలసిందే. కొడుకుగా నా ధర్మం అని చెప్పేసి అడవులలోకి వెళ్ళిపోయాడు. అయ్యో! నాకు శిక్ష పడిందని ఏడుస్తూ ఉన్నాడా? అక్కడికి వెళ్ళి మరి ఎంతో మంది రాక్షసుల చేత యజ్ఞయాగాదులు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. రాక్షసులెప్పుడూ మరక్కడ జరుపుకునేటటువంటి మునులు చేసేటటువంటి యజ్ఞాలకు అడ్డుపడుతూ ఉంటారనమాట. ఆ అడ్డుపడే వాళ్ళందరినీ కూడా రక్షించాడు. అంటే ఆ మునులు చేసుకునే యజ్ఞాలన్నింటినీ కాపాడే ప్రయత్నంగా ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. మరి అంటే అతడు బాధపడ్డాడా? నేను శిక్ష అనుభవిస్తున్నానని బాధపడలేదు. ఆ శిక్ష యందు తన యొక్క కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించాడు. అంటే భగవంతుడు అంటున్నాడు, కష్టాలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ కష్టాలలో మీ యొక్క కర్తవ్యం యొక్క నిష్ఠ పెంచుకోండి అని పరమాత్మ చెప్తున్నారు. అంటే మనమందరం కూడా ఈ దేహం అనేటటువంటి పంజరంలో బంధింపబడ్డాం. బంధింపబడినటువంటి మనల్ని మనం విడిపించుకోవాలి అంటే ముందు మన మనసుకు బోధ చేద్దాం. మనసుకు బోధ చేసినప్పుడు మనసేమవుతుంది? ఆధ్యాత్మికమైనటువంటి మనస్సుగా మారాలి. ఇప్పటి వరకు మన మనసు ఎలా ఉంది? కలుషితంగా ఉంది. ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసమే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా ఏం చేయాలి? అది విడిచిపెట్టి భగవంతుణ్ణి అంటే జీవుణ్ణి భగవంతుడితో ఐక్యం చేయడానికి మనసు ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే మన మనసుని ఏం చేయాలి మనం? ఉద్ధరించాలి. అంటే ఇక్కడ జ్ఞాన గుణాలు అంటే ఏం చేయాలి? ఇక్కడ మనసుకు నేర్పించాలి. ఎలాంటి జ్ఞానం నేర్పించాలి? అంటే ఎప్పుడైనా ఈ శరీరానికి సంబంధించి ఏదైనా తాను చేసిన గొప్ప కార్యం ఉందనుకోండి. అమానిత్వం అంటే తనను తాను పొగుడుకుంటుందనుకోండి. అప్పుడు వెంటనే హెచ్చరిక జారీ చేయాలి బుద్ధి. ఏంటి?
ఈ శరీరానికి సంబంధించిన కార్యాలను గురించి నువ్వు పొగుడుతున్నావు. అలా పొగడకూడదు. పొగిడితే తప్పు. భగవంతుడు అది నేరమని చెప్పారు అన్నప్పుడు మనస్సు రోజుకొక 20 సార్లు తనను తాను పొగిడేటటువంటి ఆలోచన ఉన్నది ఏం చేస్తుంది? 1కి 4 సార్లు జ్ఞానబోధ చేస్తుంటే మనం ఏం చేస్తాం? మనల్ని మనం పొగుడుకోకుండా ఉండే ప్రయత్నం చెయ్యాలండి. ఈ దేహానికి సంబంధించి ఉన్న ఏదైనా అది మనం సంపాదించింది కాదు. పరమాత్మ మనకిస్తే వచ్చింది కాబట్టి దంభము లేకుండా ఉండాలి. ఓర్చుకోవాలి. ఈ దేహానికి సంబంధించి కష్ట సుఖాలుంటాయి. మనకు ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి కష్టమొచ్చినప్పుడు ఓర్చుకోవాలి. రుజుత్వంతో ఉండాలి. అంతటా భగవంతుడున్నాడు. అన్నింటిని భగవంతుడు సాక్షిగా గమనిస్తున్నాడు. కాబట్టి ఎవ్వరిని మనమేమీ అనకూడదు అని లోపట, బయట ఒకేలాగా ప్రవర్తించటం నేర్చుకోవాలి. రుజుత్వం ఉండాలి. ఆచార్యోపాసనం. ఆచరించి చూపించినటువంటి సద్గురు స్వరూపాలు మనకు బోధించినటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి? మనం ఆచరిస్తూ ఉండాలి. శౌచంతో ఉండాలి. శరీరము, మనస్సు, వాక్కు ఎప్పుడూ శౌచంతో ఉండాలి. ఇంకా స్థైర్యం ఆత్మ వినిగ్రహ. నేను ఆత్మనే అనేటటువంటి స్థిరమైనటువంటి భావన మనకుండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. అహంకారం లేకుండా ఉండాలి. ఈ భగవంతుడు మనకి ఈ శరీరానికి సంబంధించిన ఏవేవైతే అంటే బంధువులు కానివ్వండి, సంపదలు కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, గొప్ప తెలివితేటలు కానివ్వండి, ఏవి ఉన్నా ఇవన్నీ నాకు భగవంతుడిస్తే వచ్చినవే కానీ నేను సంపాదించుకున్నవేవి కాదు అని వీటి పట్ల గనక మనం అహంకారం లేకుండా ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం. అంటే ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి విషయ సుఖాలు ఎంత అనుభవించినా తరిగిపోవు కాబట్టి వీటి పట్ల మనం ఎలా ఉండాలి? వైరాగ్యం, విరక్తి భావనతో ఉండాలి. ఈ సుఖం నాకు ఈ పండు తింటేనే సుఖం అనేటటువంటి భావన లేకుండా ఈశ్వరుడు నీకిప్పుడు ఏది పెట్టాడో దానితో పరమ సుఖాన్ని అనుభవించమని ఈశ్వరుడు చెప్పిన సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఇంద్రియాల చేత అనుభవించే సుఖాలను మనం ఏం చేయాలి? నిగ్రహిస్తూ ఉండాలన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే పుట్టుకలో వచ్చినటువంటి ఈ శరీరము పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఎంతో నరకయాతన పడుతుందన్నమాట. చీకటి గుహలో మరి మలమూత్రాదులు విసర్జించినటువంటి మురికి కూపంలో మరి తల్లి గర్భంలో మనందరము ఉంటామన్నమాట. ఇక మళ్ళీ తల్లి గర్భంలోకి రాకుండా మనం ఏం చేయాలి? మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇక మృత్యువునందు ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాల మీద ఎన్నో విషయాల మీద మనకి మోహం ఉంటుందన్నమాట. ఆ మోహము చేత ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఎంతో దుఃఖాన్ని పొందుతాం. కాబట్టి ఆ దుఃఖం నుంచి బయటపడాలంటే అసలు ఈ శరీరమే నేను కానప్పుడు ఎందుకండి ఈ దుఃఖం అని బ్రతికి ఉన్నప్పుడే ఒక్కొక్క దాని మీద ప్రేమ లేకుండా నేను ఆనంద సాగరంలో పుట్టినటువంటి భగవదంశనే కానీ ఈ శరీరం కాదు అనుకున్నప్పుడు శరీరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని విడిచిపెట్టామనుకోండి ఇక మనకెందుకు దుఃఖం ఉంటుంది? ఇంకా జరా వ్యాధి వృద్ధాప్యం నందు వ్యాధుల యందు ఎంత దుఃఖం పొందుతాం. ఈ శరీరం ఉండబట్టే కదా నాకు ఇంత దుఃఖం ఉంది. ఇక ఈ శరీరం రాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన సాధన చేస్తున్నారు. నేను ఆత్మస్వరూపం కదా అని చెప్పి ఆత్మకు సంబంధించి భగవంతుడు అంటే నీ లోపట ఉన్న సహజ శక్తిని నువ్వు మేలుకొలిపేలాగా నువ్వు చేసే పనులన్నీ కూడా భగవంతుడికి నచ్చేలాగా ఉన్నాయనుకోండి. భగవంతుడికి నచ్చడం అంటే మన యొక్క ఆలోచన అంటే మన మనసుతో చేసే ఆలోచన, మనం ఇంద్రియాలతో నిర్వహించేటటువంటి కర్మలు, మనం మాట్లాడేటటువంటి మాట, మన శరీరంతో నిర్వహిస్తున్న కర్తవ్యాలు అన్నీ భగవంతుడికి నచ్చేలాగా ఉండాలి. ఇలా భగవంతుడికి నచ్చేలాగా మనం అన్ని కర్మలు చేస్తున్నామనుకోండి, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? అందుకే అప్పుడప్పుడు మనం దేవాలయాలకు వెళ్తూ ఏం చెప్పాలి? ఈశ్వరా! నేను మీరు చెప్పినట్టుగానే సాధన చేస్తున్నానా లేదా అండి? మీరు నాకన్నీ ఇస్తున్నారు. కానీ మీరు మీరు ఏ విధంగా అయితే శాస్త్రంలో చెప్పారో, శాస్త్రంలో చెప్పినట్టుగానే నేను ప్రవర్తిస్తున్నానా? నా లోపల అంటే నేనేదైనా లోపాలతో మీరు చెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తించట్లేదా? ఏదైనా ఉంటే సరిచేయండి స్వామి అని ఒకసారి మనం దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడిని వేడుకోవాలన్నమాట. ఎందుకు అంటే అంతటా భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యొక్క శక్తి మరి ఎంతో మందిని అనుగ్రహించే విధంగా ఒక చోట నిలవై ఉన్నప్పుడు ఆ పరమాత్మని మనం వేడుకోవాలి. వెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మరి అమ్మా నేను సక్రమంగానే సాధన చేస్తున్నానా? నా సాధనలో ఏదైనా లోపం ఉంటే మీరే సరిచేయాలని
భగవంతుడిని వేడుకోవాలి. ఇప్పుడు స్కూల్లో టీచరు చెప్పినటువంటి ప్రతి వర్క్ కూడా పిల్లవాడు పూర్తి చేస్తున్నాడు. ఇంకా అప్పుడప్పుడు ఆ పిల్లవాడికి డౌటొస్తుందండి. అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్లి, టీచర్ నేను చేసే వర్క్‌లో ఏమైనా తేడాలున్నాయండి? ఇంకా ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే చెప్పండి నేను చేసుకుంటాను. అని చెప్పి ఆ టీచరు ఆ టీచర్‌ని ఆ పిల్లవాడు అడిగాడనుకోండి. ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ టీచర్‌కి ఎలాంటి ఆనందం కలుగుతుంది. అబ్బా! వీడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఇంకా నేనేదైనా చెయ్యలేకపోతున్నానా అని చెప్పేసి ఆ పిల్లవాడు వెళ్లి అడిగితే టీచర్ పొందే ఆనందానికి అవధులుండవండి. అదే విధంగా ఇక్కడ మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్లి, భగవత్ స్వరూపాలుగా ఉన్నటువంటి ఆయన ఏజెంట్ల దగ్గరికి వెళ్లి, ఆ ఏజెంట్‌కి ఒకసారి నమస్కారం చేసి ఏజెంట్లంటే దేవతలే కదండీ! ఆ దేవతా స్వరూపాల దగ్గరికి వెళ్లి, అమ్మా నేను పరమేశ్వరుడిచ్చిన పనిని సరిగ్గా పూర్తి చేస్తున్నానా? ఏదైనా తప్పు చేస్తే నాది మీరేం చేస్తారు? నన్ను సరిదిద్దండి అని అడుగుతున్నప్పుడు, అప్పుడు ఆ దేవత ఏం చేస్తుంది? మనకు అనుగ్రహం చేస్తుంది గదా! మరి దేవతల యొక్క అనుగ్రహం కూడా కావాలి కదండీ! అందుకే ఏంటంటే, మనమందరం కూడా శాంతి మంత్రం చెప్పుకుంటామండి. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి దేవతల గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే, కంటికి అధిపతి ఎవరు అంటే సూర్యుడండి. మరి సూర్యుడికి, కంటికి అభిమాన దేవత ఎవరు అంటే అర్యముడు. అందుకే మనం శాంతి మంత్రంలో చెప్పుకుంటామనమాట. ఏమంటారు? ఓం శం నో మిత్రః అంటారు. మిత్రుడు అనేటటువంటి ఆయన ఉంటారు ఇక్కడ. అంటే ఓం శం నో మిత్రః అంటే కంటికి, సూర్యుడికి అధిపతి ఎవరు అనంటే మరి అర్యముడండి. సారీ. అర్యముడు ఏం చేస్తాడు అనంటే మరి అభిమాన దేవతగా ఉంటారు. తర్వాత ఇక రాత్రికి అభిమాన దేవత ఎవరు అనంటే వరుణుడండి. అందుకే శంనో వరుణః అంటారు. అంటే మరి మీరందరూ మాకేం చేయాలి? మాకు వరములనివ్వండి. మాకు శుభాలను కలగచేయండి అని చెప్పేసి మనం వేడుకోవాలట. అందుకే శాంతి మంత్రాలను మనం ఖచ్చితంగా చెప్పుకుంటామండి. ఇక తర్వాత శంనో భవతో అర్యమః అని చెప్పేసి అంటామనమాట. అంటే ఇక్కడ మనమందరము కూడా దేవతలను ఏం చేయవలసి ఉంటుంది అనంటే, మరి స్వామి మేము చేసేటటువంటి కర్మలలో ఏవైనా దోషాలు ఉంటే, ఆ దోషాలన్నీ పోగొట్టి మా చూపు మరి భగవంతుడు ఏ విధమైనటువంటి విషయాలను చూడమంటున్నాడో, ఆ చూడమన్నటువంటి విషయాలను చూసేలాగా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పేసి, మా కంటికి శుభమును కలిగించమని చెప్పేసి మనం కోరుకోవాలి. తర్వాత ఇక మనం శంనో ఇంద్రో బృహస్పతిః అంటారు. అంటే చేతులకు అధిష్టానమైనటువంటి దేవతగా ఎవరుంటారంటే ఇంద్రుడు ఉంటారనమాట. అదే విధంగా వాక్కుకి అభిమాన దేవత, బుద్ధికి, వాక్కుకి అభిమాన దేవతగా ఎవరుంటారంటే బృహస్పతి ఉంటారు. స్వామి నేను బుద్ధి చైతన్యము చేత మంచి వాక్కులు పలికేలాగా మీరే నాకు అనుగ్రహం చెయ్యాలి అని చెప్పేసి, మరి బృహస్పతిని మాకు శుభములు కలిగించండి అని చెప్పేసి మనం వేడుకోవాలి. అందుకే శంనో మిత్రః శం, శంనో వరుణః, తర్వాత శంనో భవతు అర్యమః, తర్వాత ఇంకా మనం ఏమంటున్నాం? శంనో ఇంద్రో బృహస్పతిః, తర్వాత శం నః విష్ణురురుక్రమః, అంతటా వ్యాపించినటువంటి మరి అంతటా సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు మన పాదాలకు అభిమాన దేవతగా ఉంటారట. కాబట్టి మరి ఆ శ్రీ మహావిష్ణువుని కూడా ఏమని కోరుకుంటున్నాం? అయ్యా మాకు శుభములను కలిగించండి అని చెప్పేసి మనం ఏం చేయాలి? మన శరీరానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ దేవతలకు అభిమానులైనటువంటి వాళ్ళను మనం ఏం కోరుకుంటున్నాం? మాకు శ్రేయస్సును కల్పించండి అని చెప్పేసి మనం వేడుకోవాలి. మాకు శుభములను ఇవ్వండి అని చెప్పేసి. అంటే చూడండి, చేతులతో పని చేస్తున్నాం. మరి ఈ చేతులతో ఇన్ని పనులు చేయడానికి ఎవరు శక్తినిస్తున్నారు? అంటే మనమేమంటాం, ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా అని మనల్ని నిరంతరం నడిపించేటటువంటి దైవ స్వరూపాలను మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పొగడవలసి ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో మనకెవరైతే వంట చేసి పెడతారో, వంట చేసి పెట్టినటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా పొగుడుతాం. మరి మనకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు, మరి మన కంటికి అధిపతిగా ఉన్నటువంటి సూర్యుడికి ఎప్పుడైనా మనం ఒకసారి నమస్కారం చేశామా?
పాదముల యందు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మనం ఎప్పుడైనా నమస్కారం చేశామా? అంటే మన శరీరమునందు ఉన్నటువంటి శరీరాన్ని రక్షించడానికి భగవంతుడు ఎంతో మంది దైవ స్వరూపాలను పెట్టారండి. ఈ విషయాలేవి తెలీదు మనకి. పాదాలున్నాయంటే నడవడం, చేతులున్నాయంటే చేతులతో పనులు చేయడం, కన్నుతో చూడడం, చెవికి దిక్పాలకులు ఉంటారండి. ముక్కు యందు అశ్విని దేవతలు ఉంటారు. మరి నాలుక యందు అగ్నిదేవుడు ఉంటారు. వీళ్ళకి అధిష్టానంగా బృహస్పతి ఉంటారు. మరి మనసుకు చంద్రుడు అధిష్టానంగా ఉంటారు. మరి ఇంకా అనేక మంది దేవతలు ఉన్నారు. మరి ఈ దేవతలందరికీ కూడా కావలసినటువంటి మరి ఎప్పుడైనా వీళ్ళకు కావలసినటువంటి కృతజ్ఞతను మనం ఎప్పుడైనా చెప్తున్నామా? అసలు వాళ్ళున్నారని గుర్తిస్తున్నామా? అందుకే మీరందరూ కూడా భగవత్ స్వరూపాలను తెలుసుకోండి అని బాహ్యంగా ఉన్నటువంటి ముక్కోటి దేవతలను మనం పూజిస్తూ ఉంటాం. అలా పూజిస్తూ ఉన్నామంటే మన శరీరం లోపట కూడా మరి దేవతాది సమూహమే ఉందండి. ఆ సమూహానికి మనం ఏం చేయాలి? శక్తి అందేలాగా ప్రయత్నం చేయాలి. ఆ శక్తి ఎలా అందుతుంది? మనం లోపట ఉన్నటువంటి పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడిన సత్యమేంటి? ధర్మంతో కూడిన జీవన విధానం ఎవరైతే కొనసాగిస్తారో, అలా కొనసాగించినటువంటి వారికి ఏమవుతుంది? అధికమైన శక్తొస్తుంది. అధికమైన తెలివితేటలొస్తాయి. అంటే నువ్వు చేసేటటువంటి కర్మలలో దోషాలు లేనప్పుడు లోపట ఉన్నటువంటి దేవతలకు శక్తి అందుతుందనమాట. అందుకనే ఆహ్, వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం నందు మరి వల్లి చెప్తుందనమాట. ఏంటి? ఈ శరీరానికి సంబంధించి తల్లిదండ్రులున్నారు. ఆ తర్వాత మరి ఈ శరీరం లోపట అంటే ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వాళ్ళలో 30 మంది ఉగ్రభూతాలు ఉన్నారు. 30,00,00,000 మంది ఉగ్రభూతాలు ఉన్నాయి. అంటే అసుర శక్తులు ఉన్నాయి. 30,00,00,000 మంది దేవతా శక్తులున్నాయి. మరి ఈ శక్తులన్నింటినీ నడిపించడానికి మనసు, బుద్ధి ఉంది. మనసు, బుద్ధి ఏకమైపోయి ఈ ఏంటి దైవ శక్తులు, తర్వాత దుష్ట శక్తులు కూడా ఏకమైపోయేలాగా ఏం చేయాలి? మరి లోపట ఉన్నటువంటి జీవుడు ఏం చేయాలి? మరి ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానానుభూతి చేత వీటన్నింటినీ కూడా ఏం చేయాలి? సరిచేయాలి. అంటే లోపట అసురులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. క్షీరసాగర మథనం జరుగుతుంది. ఎందుకు అంటే మరి అమృతం కోసం జరుగుతుందండి. అమృతం కోసం ఎవరెవరి మధ్య ఎవరెవరు చిలుకుతున్నారు? రాక్షసులు, తర్వాత దేవతలు. అంటే మనం కూడా లోపట ఉన్న అమృత స్వరూపమైన భగవంతుణ్ణి పొందడానికి దేవతలేం జేస్తున్నారు? అసుర శక్తుల నుంచి రక్షణ పొందేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అసురులేం జేస్తారు? దేవతలను గెలవకుండా అంటే ధర్మం ఓడిపోయేలాగా, అధర్మం గెలిచేలాగా వీళ్ళు లోపటున్న అసుర శక్తులేం జేస్తూ ఉంటాయి? అసుర శక్తులంటే దేహమే నేను అనుకుంటూ మనం జీవిస్తున్నంత కాలం మన శరీరంలో అసుర శక్తి పెరుగుతుంది. ఈ దేహం నేను కాదు, దేహం లోపట ఉన్నటువంటి దైవమే నేను అనుకున్నప్పుడు దైవ శక్తికి శక్తి అందుతుంది. అంటే మన శరీరం లోపట ఉన్న దేవతలకు శక్తి అందాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా లోపట ఉన్నది ఆ శాశ్వతమైనటువంటి పరమపదము ఇవ్వగలిగినటువంటి బ్రహ్మానంద స్వరూపుడైన సచ్చిదానందమే నేను అని జీవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించి ఏం చేస్తాడు? ఇంద్రియాలకు లొంగిపోకుండా ఏం చేస్తాడు? భగవంతుడు నిర్ణయించిన విధంగా తన యొక్క చూపును మార్చుకుంటాడు. అంటే తను ఇంద్రియాలతో చేసేటటువంటి ప్రతి కర్మ కూడా లోపట ఉన్నటువంటి భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తాడు. మితంగా తింటాడు, సాత్వికంగా తింటాడు, తినటంలో భగవదర్పిత కర్మ చేస్తాడు, ధర్మంగా సంపాదిస్తాడు. ఇలా ధర్మాచరణతో కూడిన జీవన విధానం ప్రతి ఒక్కరం చేయాలి మనం. ఇలాంటి కర్మ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఈ శరీరానికి ఏది పడుతుందో, పడదో కూడా తెలియకుండా నాలుకకు ఇష్టమని ఏదో ఒక పదార్థం తింటాం. ఈ శరీరానికి ఎంత సమయం విశ్రాంతి అవసరమో అర్థం చేసుకోకుండా ఏదో ఒక సినిమా వస్తుంది అని చెప్పేసి గంటల తరబడి సినిమాలు చూస్తూనే ఉంటాం. సినిమా కానివ్వండి, నచ్చిన విషయం అండి. సినిమా కావచ్చు, బంధువులతో కలిసి ఉండటం కావచ్చు, సంపాదించడంలో విశ్రాంతి లేకుండా సంపాదించడం కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అంటే సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు అంటాము. తర్వాత ఏదో ఒక విషయంగా మనం ఏం చేస్తున్నామంటే నశించిపోయే విషయాల కోసం మన శక్తిని వాడుతున్నామా లేదా?
అనవసరమైన విషయాల కోసం శక్తిని వాడకుండా, అవసరమైన భగవంతుడు ఈ శరీరంతో నువ్వు ఎటువంటి సాధన చేస్తే భగవంతుడికి చేరువవుతావో, నీ శరీరం లోపటున్న దేవతలకు శక్తి అందుతుందో, ఆ విధమైనటువంటి కర్మ ఏంటి? భగవంతుడికి ప్రీతికరమైన కర్మ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. అంటే బంధనంలో పడేటటువంటి కర్మ అసురులకు శక్తినిస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాలండి మనం. శరీరం తీసుకోకుండా ఉండాలంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అంటే లోకానికి ఉపకారం జరిగేలాగా మీ యొక్క మనస్సు ఎప్పుడూ 10 మంది శ్రేయస్సు కోరుతుండాలి. మీ శరీరంతో చేసేది ఇతరులకు మేలు చేస్తుండాలి. మీ మాట చక్కటి మాటై అందరికి అవతలి వారికి మేలు కలిగించే మాట మాట్లాడాలి. ఇలా చేస్తున్నప్పుడు మన శరీరంలో ఇంతమంది దేవతలు ఉన్నారని చెప్తున్నాం కదండి. ఆ దేవతలకు కావలసిన శక్తి అందుతుంది. కంటికి అధిష్టానంగా ఉన్నటువంటి సూర్యుడికి అధికమైన శక్తి ఎప్పుడు అందుతుంది? నీ కంటి ద్వారా ఎవరిని చూస్తున్నా అందరిలో పరమాత్మను చూస్తున్నారనుకోండి, అప్పుడు నీ కంటికి అందే శక్తి అధికంగా ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? ఎవరైనా నీ దగ్గరికి కష్టంలో ఉన్నానని వస్తే వాళ్ళను ఆదరించాలనేటటువంటి భావన చేత నీ కన్ను చూస్తుందని. ఒక చెట్టును చూస్తే చూడండి, ఇప్పుడు మన దృష్టికి ఎంత ఆహ్, పవర్ ఉంటుందంటే కొంతమంది చూపట ఒక పచ్చని చెట్టును కూడా కాల్చేస్తుందట. వాళ్ళ దృష్టిలో గనక అబ్బా! ఈ చెట్టు బావుందే అని చెప్పేసి దుష్టమైనటువంటి చూపుతో చూసారనుకోండి, చెట్టు కాలిపోతుంది. కాలిపోవడం అంటే ఎండిపోతుందంటారు. ఎందుకు ఎండిపోయింది? ఎవరి చూపో పడిందండి, అందుకే మా చెట్టు ఎండిపోయింది అంటాం కదా మనము. అంటే దృష్టికి అంత పవర్ ఎలా వచ్చింది? అసుర శక్తి వాళ్ళలో ఉంది. అంటే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలును చూస్తే, అంటే ఇతరులు బాగుంటే చూడలేరనమాట. కానీ మన చూపుని గనక మనం భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పిన విధంగా గనక మన చూపు మన ఆలోచనని మార్చామనుకోండి, అప్పుడు మన దృష్టి ఎవ్వరిని చూసినా చల్లటి చూపు. కొంతమందిని మనం మన ఇంటికి పిలుచుకొస్తాం. అమ్మ మీరొక్కసారి రండి, మీ చల్లటి చూపులు మా ఇంట్లో పడితే చాలు అంటాం. అంటే ఏంటి? ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వారి పాదం, వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క స్పర్శ అవి మనకేమవుతాయి? హితమును చేస్తున్నాయంటే వాళ్ళు అంతటా భగవంతుడిని చూడగలిగినటువంటి దృక్పథం ఉండి అందరి యొక్క శ్రేయస్సునే కోరుకుంటారు. అలా మనం కూడా మన యొక్క దృష్టిని మరల్చుకోవాలంటే భగవంతుడు చెప్పిన విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే భగవంతుడు చెప్పిన విధంగా మన యొక్క జీవన విధానం పరమాత్మకు చేరువవుతుంది. అంటే మనం నేర్చుకునే విద్య లోపట ఉన్నటువంటి సహజ శక్తిని మేల్కొల్పాలే తప్ప ఏదో కొత్త జ్ఞానాన్ని తీసుకుని నేను ఇన్ని శాస్త్రాలు చదువుకున్నానండి, నాకు ఇన్ని సబ్జెక్టులు తెలుసండి అంటే అది ఎప్పటికీ మీకు ప్రయోజనం కలగదు. మీ లోపట ఉన్న దివ్యమైన శక్తిని మేల్కొల్పడానికి ఉపయోగపడాలి. అంతేకాని నాకింత శాస్త్రాలు వచ్చు అంటే, ఇప్పుడు ఇంటి నిండా పుస్తకాలుంటే పుస్తకాలన్నీ ఎలా అయితే ఇంటి నుండి ఎక్కడ చూసినా పుస్తకాలు. అదే విధంగా నీ యొక్క బుద్ధి యందు మొత్తం పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం పెట్టుకుంటున్నారు. ఆ జ్ఞానము చేత మీ జీవన విధానాన్ని వికసింప చేసుకునేలాగా, లోపట ఉన్న సహజ శక్తి మేల్కొనేలాగా మనం ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పిల్లవాడు ఒక శాస్త్రం చదవాలి. ఒక సబ్జెక్ట్ చదవాలండి. చదవాలంటే వాడికి ఏం చేస్తాం? ఆ సబ్జెక్టులో ఉన్న విషయాలన్నీ వాడికి చక్కగా నేర్పిస్తామండి. వాడికి అలా చక్కగా అంటే వాడికి ఏం చేస్తున్నాం? చదవగలిగేలాగా అరే! ఈ సబ్జెక్టులో ఇలాంటి విషయాలున్నాయని, లోపట ఉన్నటువంటి మచ్చుకు ఉన్నటువంటి రత్నాల్లాంటి విషయాలు టీచర్ చెప్పగలిగారనుకోండి ఆ పిల్లవాడికి, ఆ పిల్లవాడు ఆ రత్నాలను వెతుక్కుంటూ అక్కడక్కడ ఉన్నటువంటి కొద్దిగా కష్టమైనటువంటి విషయాలను కూడా చదువుకుంటూ రత్నాలను అయ్యో! మా టీచర్ చెప్పారు. ఆ చెప్పిన విషయాల కోసం అని చెప్పేసి వాడు పుస్తకాన్నంతా కూడా అధ్యయనం చేస్తాడు. అంటే దాని లోపట ఉన్నటువంటి మాధుర్యాన్ని చెప్పగలిగిన టీచర్‌కి ఏమవుతుంది? ఖచ్చితంగా పిల్లల్ని ఏం చేస్తాడు? ఆ సబ్జెక్ట్ చదవడం పట్ల వాడిని ఉత్సాహభరితుడు చేస్తాడు. అందుకే ఆత్మానుభూతిని పొందినటువంటి సద్గురువు ఏం చేస్తాడు? ఈ లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతి ద్వారా పొందేటటువంటి మధురానుభూతులను అక్కడక్కడ కొన్ని కొన్ని మచ్చుకు మనకు వినిపిస్తాడనమాట. అలా వినిపించినప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా! భగవంతుడి లోపట ఇంత అనుభూతి ఉంటుందా అని ఆ అనుభూతి కోసం మనం కూడా ఏం చేస్తామంటే ధ్యానం చేస్తాం. తర్వాత
భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తాం. మన ఇంద్రియాలు వద్దన్న పదార్థాన్ని తినకుండా మనం ఇంద్రియాలు కావాలన్న పదార్థాన్ని తినకుండా భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగానే మలుచుకుంటాం. అంటే మన యొక్క విద్య ఎలా ఉండాలి? లోపట ఉన్న సహజ శక్తిని మేల్కొల్పేలాగా ఉండాలి. దానికోసం అని చెప్పేసి ఉపనిషత్తులను మనం అధ్యయనం చేయాలి అనంటే, ఉపనిషత్తులు మనకు నేర్పించేటటువంటి జ్ఞానం ఏంటి అంటే, జీవన విధానాన్ని నేర్పిస్తాయి. ఆ జీవన విధానంలో మనకు నేర్పించే మొదటి భాగం ఏంటంటే ప్రార్థన అండి. ఈ ప్రార్థన గనక ఎలా ఉండాలి? ఈ దేహంతో నువ్వేదైనా సాధించాలి అంటే ఎంతో మందితో మనం జీవించాలి. అసలు ప్రకృతి అంటే ఏంటి? కేవలం మనుషులేనా? మనుష్యులతో పాటుగా ఉన్నటువంటి పక్షులు, పశువులు, తర్వాత నదులు, సముద్రాలు సమస్తమండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుంది అనంటే, మరి ఇదంతా ప్రకృతి సమాజం అవుతుందండి. ఈ సమాజంలో మన యొక్క స్థితి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అనంటే, మనం ప్రార్థన పూర్వకంగా, వినయంగా, వినమ్రంగా ఉన్నప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుందండి. ప్రకృతి సహకరించాలంటే ఉపనిషత్తులు మనకేం నేర్పిస్తున్నాయి? మీరు ఎలా ఉండాలి? వినయంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయమని చెప్తున్నారండి. ప్రార్థన చెయ్యమంటున్నారు. మీకేదైనా వస్తువు ద్వారా మీకు కొంత లాభం కలగాలి అంటే, ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరొక వస్తువును కావాలి అని వెంటనే దాన్ని పట్టేసుకొని వాడుకోకూడదనమాట. దేనినైతే మీరు పొందుతున్నారో దాని యందు కొంత మీరు ప్రార్థన చేయండి. అందుకే ఆహారం తీసుకుంటున్నాం. వెంటనే మీరొకసారి నమస్కారం చేయండి. ఈశ్వరుడికి సమర్పణ చేసి ఆ పదార్థాన్ని తినండి. నీళ్లు తాగుతున్నారు. ఈశ్వరుడికి నమస్కారం చేసి మీరు ఆ నీటిని తాగండి. అంటే ముందు నీళ్లను తాగేటప్పుడు మీరేం చేస్తారు? ఆ నీటికి మీరొకసారి నమస్కారం చేయండి. ఆ నీటి యందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి చేత కదండీ ఆ నీళ్లు అంత బలంగా మారుతున్నాయి. మనం నీళ్లు తాగితే శరీరానికి ప్రాణశక్తి కలుగుతుందండి. తీసుకున్నటువంటి ఆహారాన్ని మనం తిన్నప్పుడు, భగవదర్పితం చేసి తిన్నప్పుడు ఆ పదార్థం ఏమవుతుంది? శరీరానికి శక్తి అవుతుంది. మనం తినేటప్పుడే చాలా ఇప్పుడు మనకిష్టం లేని పదార్థం తింటున్నాం. ఆకలవుతుందండి తింటున్నాం. తినేటప్పుడే ఏమంటాం? అబ్బా! ఈ పదార్థం బాలేదు. ఏదో ఆకలవుతుందని తింటున్నానని తిన్నారనుకోండి. తిన్న తర్వాత అది మీకు శక్తిగా మారదు. విషంగా మారుతుంది. అందుకే భగవంతుడేమంటారు? ఇప్పుడు మనం దేవాలయాలలో మనం ఎక్కడైనా అన్నదానాలు అట్లా జరుగుతున్నప్పుడు తింటున్నామనుకోండి. ఆ పదార్థంలో కాస్త రుచి లేకపోయినా ఏమంటాం? ఈశ్వర ప్రసాదం దీనికి వంక పెట్టకూడదు అని చెప్పి, మనం దాని యందు మనం రోజు తినే పదార్థానికి సంబంధించి రుచి లేకపోయినా ప్రసాద బుద్ధితో తింటాం. ఎందుకు? ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే వెళ్లి తినాలి అంటే అక్కడ తిన్నటువంటి పదార్థం ప్రసాదం కాబట్టి, ప్రసాదానికి రుచి ఎంచము కాబట్టి, అలా మనం అన్నదానాలు జరిగే చోట మనం ఆహారాన్ని తిన్నప్పుడు, మనం రోజు ఇంట్లో తినే పదార్థాన్ని కూడా ప్రసాదంగా ఎందుకు చేయకూడదని, మీరు అన్నం తినేటప్పుడు ఈశ్వరుడికి సమర్పణ చేసి, ఇప్పుడు తింటున్నప్పుడు మీరు తినే పదార్థము రుచిగా లేదని అంటుంటే, అది మీకు లోపటేమవుతుంది? పాయిజన్ అవుతుంది. విషంగా మారుతుంది. తినేటప్పుడు గనక మీరు ప్రసాదంగా తినండి. రుచితో కాకుండా ప్రసాదంగా తింటే అది మనకేమవుతుందంటే శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. అంటే సృష్టిలో దేనినైనా మనం అనుభవిస్తున్నామంటే అనుభవించే దాని పట్ల నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి స్వీకరించాలి. భగవంతుడిని నేను అనుభూతి చెందాలి అంటే నువ్వు కోరుకున్న వస్తువు నీకు రావాలి అంటే దాని మీద నీకు ప్రేమ ఉండాలి కదండీ! నీవు నీ లోపటున్నటువంటి భగవంతుడిని కూడా వేడుకుంటున్నాననుకోండి. ఆ భగవంతుడి మీద నీకున్నటువంటి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే ఆయన నీకు అంత తొందరగా చేరువవుతాడు. ఏవో మా గురువుగారు చెప్పారండి. లోపట భగవంతుడున్నాడట. ఆయన నా సొంతమైతే బావుండు అంటే, ఎందుకవుతాడు దగ్గరగా? ఏదో ఒక పండు బావుంటుందంట అంటే, ఆ పండు కోసం నువ్వు ఆర్తి పడినప్పుడు నీకు ఆ పండు చేరినప్పుడు సంతోషం. నువ్వలా కోరుకోగానే నీ చేతిలో పడిందనుకోండి, అది తింటుంటే నీకేమైనా రుచిగా ఉంటుందా? ఏదో బావుందంటారు. ఏం బావుంది అంటారు. కానీ ఆ పండు కోసం మీరు చాలా రోజులు ఎదురు చూసారు. ఎదురు చూడగా దొరికిందనుకోండి, ఎంత సంతోషపడతామండి? అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఏం చెప్పబోతున్నారు అనంటే, మరి నువ్వు చేసేటటువంటి ఏ పని అయినా ప్రార్థన రూపంలో కొనసాగాలి. సృష్టిలో ఏ వస్తువుతోనైనా నువ్వెలా ఉండాలి అంటే,
ప్రేమగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా చేసినటువంటి ఏది కూడా నీకు గొప్పదైన ఫలితం ఇవ్వదు అని చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నారు? నీవెవరు అంటే ఈ దేహమే నేను అంటే, ఈ దేహంతో కూడినటువంటి విషయాలతో నువ్వు ఆసక్తి పొందుతావు. ఈ దేహంలో ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మయే నువ్వు అని తెలుసుకున్నప్పుడు, దేహ సంబంధమైన విషయాల మీద వైరాగ్యం ఉండాలి. ఆత్మ విచారణ ఉండాలి. జపం ఉండాలి, ధ్యానం ఉండాలి. ఇలా భగవంతుడి కోసం నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ఏముండాలి? దేహ సంబంధమైన విషయాల యందు విరక్తి, ఆత్మ మీద గొప్పదైనటువంటి అనుభూతి నీకున్నప్పుడు నువ్వు భగవంతుడికి చేరువవుతావు. అంటే ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఈ శరీరంతో అనుభవించేటటువంటి విషయ సుఖాలలో వైరాగ్యంతో కూడిన ప్రవర్తన. లోపట ఉన్నటువంటి ఆత్మను పొందడంలో నీకు ఎలాంటి ప్రవర్తన ఉండాలి అంటే, మరి నీవు దానిని కోరుకోవడంలో ఏమాత్రము కూడా చిన్న సంశయం లేకుండా అనన్యమైనటువంటి భక్తి చేత ఆ భగవంతుణ్ణి నువ్వు ఆహ్వానించినప్పుడు ఆ పరమాత్మ మనకు దొరుకుతాడనమాట. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే ముందు నీకు జ్ఞానం ఉండాలి. ఎటువంటి జ్ఞానము? ఈ దేహం నుండి విడుదల పొందడానికి కావలసిన జ్ఞానం ఉండాలి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అంటారు. భార్య బిడ్డలకు సంబంధించినటువంటి మమకారాన్ని విడిచిపెట్టు. ఎందుకు అంటే ఇది నీది కాదు. నీది కాని వస్తువుల పట్ల మమకారాన్ని విడిచిపెట్టు. సమ చిత్తత్వమిష్ట అనిష్టోపపత్తిషు. నీకంటూ ఒక ఇష్టాన్ని పెట్టుకోకు. ఇష్టమైన వస్తువులు, అనిష్టమైన వస్తువులనే వ్యత్యాసం లేకుండా నీకు ఏది సంప్రాప్తించిందో దానితో నువ్వేం చెయ్యి? సమస్థితిలో అనుభవించు. యదృచ్ఛా లాభ సంతుష్ట. ఉన్న దానితో సుఖంగా ఉండు. ఇంకా ఆయన ఏమంటాడు? వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సందది. అంటే జనసమూహములు లేనటువంటి చోటకి వెళ్ళి నువ్వేం చేస్తావు? నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ గురించినటువంటి ధ్యానంలోకి నువ్వు వెళ్ళు. ఎప్పుడూ కూడా నీకు కొంత సమయం దొరికింది అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణం చేస్తూ లోపట ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ లోపలికి నువ్వేం చేస్తావు? భగవత్ సంబంధమైన ప్రార్థనని ఆకాంక్షిస్తూ ఉండు. ఇంకా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా నేను ఆత్మననేటటువంటి భావన నీ మనస్సు యందు పెంపొందించు. అప్పుడు నీ ఆధ్యాత్మికమైన మనస్సు తయారవుతుందని ఇక్కడ 13వ అధ్యాయంలో చెప్పబడిన జ్ఞాన గుణాల గురించి మాట్లాడుతుంది. ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి? తత్వ జ్ఞానార్థ దర్శనం. పరమాత్మను చేరుకోవడానికి, దేహ సంబంధమైన విషయాల నుండి విడుదల పొందడానికి పెద్దల ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉండు. ఇది కదా జ్ఞానం. మరి జ్ఞేయం అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మను గురించి తెలుసుకోండి. బహిరంతచ్చ భూతానాం అచరం చరమివచ. బాహ్యమునందు ఆంతరమునందు సమస్త ప్రాణికోట్లయందు ఉన్న భగవంతుణ్ణి నువ్వు దర్శనం చెయ్యి. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఇంద్రియాలను సృష్టించేటటువంటి వారు, ఇంద్రియాలను నిగ్రహించేవారు, ఇంద్రియాల ద్వారా సమస్తమును భుజించేవారు ఒక్కరే ఆత్మస్వరూపమే. ఆ ఆత్మయే అంతటా ఉంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆయనే కాళ్ళుగా, ఆయనే చేతులుగా, ఆయనే కళ్ళుగా, ఆయనే చెవులుగా విశ్వమంతటా ఎల్లెడలా వ్యాపించి ఉన్నది ఒక్క ఆత్మ చైతన్యమే శాశ్వతం. ఇది తప్ప లోకంలో ఉన్నది ఏదీ శాశ్వతం కాదు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. అంటే జ్యోతులకు జ్యోతి అయినటువంటి పరంజ్యోతి ఆత్మస్వరూపం. అందుకే సూర్యుడు, చంద్రుడు, తర్వాత నక్షత్రాలు, అగ్ని ఇవన్నీ కూడా జ్యోతులైతే వీటన్నింటినీ వెలిగించేటటువంటి పరంజ్యోతి ఎవరు? అజ్ఞాన అంధకారానికి ఆవల ఉన్నది ఎవరు? ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మీ లోపటే ఉంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విశ్చితం. అందరి లోపట ఉంది. జ్ఞాన స్వరూపంగా ఉన్నది ఈశ్వరుడే. జ్ఞేయ స్వరూపంగా ఉన్నది. జ్ఞానాన్ని పొందడానికి గమ్యంగా ఉన్న ఆయన ఎక్కడో లేడు, మీ లోపటే ఉన్నారు. సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో ఉన్నారు. ఆయన జ్ఞేయ స్వరూపమని ఎవరైతే జ్ఞాన గుణాలు, జ్ఞేయ లక్షణాలన్నింటినీ తెలుసుకుని భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే ముక్తులవుతారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే
సద్వస్తుని ప్రాప్త తదాత్మభావ నిష్టైవ సద్దర్శన మిత్యవేహి అంటారు. అంటే ఏంటంటే మనము అహంకార విచారణ చేస్తే మనకు సద్వస్తువు దొరుకుతుంది. అంటే లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడు మనకు దొరుకుతాడు. అలా దొరికినప్పుడు ఎలా ఉంటారు అనంటే, ప్రతి క్షణము కూడా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, తదాత్మభావ సోహం భావేన చింతయేత్ అంటాడు కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారు. ఇక్కడ రమణ మహర్షి చూడండి. రమణ మహర్షి చెప్పారన్నా, కృష్ణ పరమాత్మ చెప్పారన్నా, పరమేశ్వరుడు చెప్పారన్నా, ఉన్నది ఒక్కటే స్వరూపము. ఆ ఒక్క స్వరూపము మనకు విషయం అర్థం కావడానికి వివిధ విధాలుగా వివరణ చేస్తున్నారు. ఇక్కడ రమణ మహర్షి సద్దర్శనం అనే గ్రంథమునందు మనకు జ్ఞానబోధ చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పారు, త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన చింతయేత్ అంటాడు. అంటే మీ దేహాలన్నీ దేవాలయాలు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. సనాతనమైనటువంటి మరి ఆ జీవంగా ఉన్నది ఎవరు అంటే దైవ స్వరూపమైన ఆత్మయే. మీరందరూ భగవత్ అంశులు, భగవత్ స్వరూపాలు. మీ మీద ఉన్నటువంటి దేహమే నేను అనేటటువంటి అజ్ఞానం మీ మీద ఉంది. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడండి, జ్ఞానేనతు కాదండి, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ అంటాడు. 5వ అధ్యాయం 15వ శ్లోకంలో అంటాడు. అంటే అజ్ఞానం అనేది, అజ్ఞానం అంటే ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానము చేత మీ లోపట ఉన్న సత్య ఆత్మ బంధింపబడింది అని చెప్పాడు. పరమాత్మ చెప్పారనమాట. మరి అంటే అజ్ఞానం అంటే ఈ దేహమే నేను అనుకుంటూ, ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, ఆత్మహత్య అంటే ఆత్మ చనిపోయిందా? తాను ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి ధరించినటువంటి శరీరం ఏమైపోయింది? నశించిపోయింది. ఒక వ్యక్తి ధరించినటువంటి శరీరాన్ని నేనేం చేసుకున్నాడు? తనంతట తాను ప్రాణం తీసుకున్నాడు. అంటే శరీరాన్ని చంపుకుంటే అతన్ని ఏమంటున్నాం? ఆత్మహత్య చేసుకున్నాడు అంటాం. అంటే ఆత్మను తెలుసుకోవడానికి కావలసిన శరీరాన్ని తాను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరం లేకుండా అతను ఉంటాడండి. ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు జీవించవలసి ఉందనుకోండి. ఓ 30 సంవత్సరాలకు ఏదో దేహ సంబంధమైన కష్టం వచ్చిందని చనిపోయాడు. అంటే సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాల పాటు ఆత్మను తెలుసుకోగలిగిన శరీరాన్ని తన ప్రయత్నం చేత పోగొట్టుకున్నాడు కాబట్టి అతడు ప్రేతాత్మగా ఆ 40 సంవత్సరాలు ఏదో మరి పాడుబడిన ఇండ్లలోనో లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వృక్షాలలోనో ఆ 40 సంవత్సరాల పాటు ఏం చేస్తాడు? పాపం ఆకలి ఉంటుంది కానీ తినలేడు. తను ఎప్పుడూ అనేక రకాల విషయాలతో బాధపడుతూ ఈ శరీరంతో దేనిని పొందలేడు కదండి. శరీరం లేదు, సూక్ష్మ శరీరమే ఉంది. అలా కష్టపడుతూ ఉంటాడు. అంటే తనను తాను తెలుసుకోగలిగిన భాగ్యం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ శరీరం నీకుంటే ఆ భాగ్యం ఉంటుంది. ఈ శరీరం పోయింది, తొందరపడ్డావు, శరీరానికి సంబంధించిన దుఃఖాన్ని తట్టుకోలేక ఆ శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఇప్పుడు మనం పరమాత్మను చేరుకునే భాగ్యం విడిచిపెట్టుకుంటాం చేజేతుల. అంతే కదా? అంటే ఇక్కడ మనమందరం ఏం తెలుసుకోవాలి? నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ నీకు దొరకాలి. నీకు సత్యాత్మ దొరకాలి అంటే నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఈ దేహమే నేను అనే అజ్ఞానం వదిలిపెట్టు. ఫస్ట్ వదిలిపెట్టి ఏం చేయాలి? సోహం భావేన చింతయేత్. నేను ఆ బ్రహ్మమే అనేటటువంటి భావన ఎప్పుడు ఉండాలి. ఇక్కడ ఆయన చెప్పారు చూడండి, ఏమంటున్నాడు? ప్రాప్త తదాత్మ భావ. అహంకార విచారణ చేసిన తర్వాత తనేం చేస్తాడు అంటే, నేను ఆత్మని అనేటటువంటి ఒక నిశ్చయాన్ని చేసుకుంటాడు, నిష్టలో ఉంటాడనమాట. ఆ నిష్టలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? కృష్ణ పరమాత్మ చెప్పారు, పశ్యన్ శృణ్వన్ జిగ్రన్ అశ్నన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అంటాడు. అంటే ఆ బ్రహ్మనిష్టలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటాడంటే, కన్నులతో విషయాన్ని చూసేటప్పుడు మంచినే చూస్తాడు. చెవి ద్వారా విషయాన్ని వినేటప్పుడు ఎంతమంది ఎన్ని తిట్టుకుంటున్నా అందులో ఉన్న మంచిని పట్టుకుంటాడు. తాను తినేటప్పుడు తినే పదార్థం యందు రుచి లేకపోయినా ఈశ్వర ప్రసాదంగా తింటుంటాడు. చూడండి, ఆ పదార్థము కారంతో కూడి ఉన్నదా, రుచిగా ఉందా, రుచిగా లేదా, ఇది మంచిదా చెడ్డదా కాదు, ఈశ్వర ప్రసాదం అంటాడు, తింటాడు. ఆ ప్రసాదంలో రుచి ఎంచుతున్నాడా? ఎంచట్లేదు. ఎందుకు ఎంచట్లేదు? ఈశ్వరుడినే చూస్తున్నాడు. బ్రహ్మనిష్టలోకి వెళ్ళిపోయాడు. నేను అసలు ఈ దేహం అయితే దీనికి సంబంధించిన రుచులు కావాలి.
నేను ఆత్మస్వరూపమైనప్పుడు ఆత్మానందంలో లేనినటువంటి భాగ్యమేముంది? అన్ని రకాల భాగ్యాలన్నీ ఆత్మయందే ఉన్నాయని, ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి దేహ సంబంధమైన విషయాలలో చూస్తున్నాడు, వింటున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, ప్రతి పని చేస్తూ ఉన్నాడు. రెప్పలు వాలుస్తున్నాడు. మనలాగే ఆయన కూడా ఉంటాడు కానీ, అన్నింటి యందు కూడా ఏం చేస్తాడు? ఆత్మస్వరూపంగా, ఆత్మకుండే లక్షణాలతో జీవిస్తాడు. చూపులో ఎవరైనా నలుగురు కొట్టుకుంటున్నారు. మనకేం కనపడుతుంది? ఉన్న సంపదని నలుగురు పంచుకొని సుఖంగా బతకండిరా అంటే కొట్టుకుంటున్నారని తిడతాం. ఆత్మస్వరూపంగా చూసేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అంతటా ఉన్న భగవంతుడినే చూస్తాడు. నలుగురికి 4 మంచి మాటలు చెప్పి శాంతింపజేస్తాడు. ఎందుకు శాంతింపజేస్తున్నాడు? భగవంతుని యొక్క గొప్పతనం తెలియక మీరందరూ అజ్ఞానంతో ఉన్నారు. భగవంతుడి గొప్పతనం తెలుసుకుంటే మీకు ఏ విధమైనటువంటి విరోధులు ఉండరు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? నలుగురికి 4 మంచి మాటలు చెప్పి నలుగురిని శాంతింపజేస్తారు. కాస్త అజ్ఞానంతో ఉండి కొద్దిగా బ్రహ్మజ్ఞానమో, ఏదైనా భగవంతుడి జ్ఞానమో ఉంటే ఓ ఇద్దరిని శాంతింపజేస్తారు. ఓ ఇద్దరిని కాస్త శాంతింపజేయడంలో వెనకబడతారు. బ్రహ్మానుభూతిని పొందినటువంటి వ్యక్తి చూసే చూపు నలుగురిలో కూడా 4 మంచే చూస్తాడు. 4 విషయాలలో మంచే చూస్తాడు. మరి మనకెందుకు రావట్లేదు అంటే, అంతటా భగవంతుడిని చూసేవారికి భగవంతుడు ఏం చేస్తాడు? అంతటా ఉన్న చైతన్యమే కనపడుతుంది కాబట్టి, వాళ్ళ యొక్క మంచితనాన్ని గుర్తు చేసి, నలుగురు శాంతింపచేసేలాగా, శాంతిని పొందేలాగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ చూపులో ప్రశాంతత, వాళ్ళ మాటలో ప్రశాంతత, వాళ్ళు వినేటటువంటి శబ్దాలలో కూడా వాళ్ళేం చేస్తున్నారు? మంచి శబ్దాలను మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. అవతలి వాడు మాట్లాడే చెడు మాటలను వాళ్ళని పట్టించుకోరు. అనుభవించే సుఖాలు పట్టు పరుపు మీద పడుకున్నామా, కటిక నేల మీద పడుకున్నామా అనే ఆలోచన లేదు. ఈ దేహానికి ఎక్కడో ఒక చోట షెల్టర్ కావాలి. దీన్ని పడుకోబెడదామంటాడు. దీనికి సంబంధించి మంచి వాసన, చెడు వాసన అనేటటువంటిది లేదు. అంతటా భగవన్మయాన్నే చూస్తాడు. భగవత్ స్వరూపాన్నే చూస్తాడు కాబట్టి అతనికి ఏ విధమైనటువంటి చింతన లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సోహం భావేన చింతయేత్. ప్రతి శ్వాసను కూడా భగవన్మయం చేసుకుంటాడు. ప్రతి శ్వాసలో భగవద్ అనుభూతి పొందుతుంటాడు. అలా అనుభూతి పొందేటటువంటి వాడికి ఇక వేరొకరిలో ఉన్నటువంటి మరి ఇది లేదు, అది లేదని వాడి యొక్క బాధను చూస్తే ఇతనికి జాలేస్తుంది. అయ్యో పాపం ఎందుకురా బాబు, ఏం కావాలి నీకంటే? దేహ సంబంధమైన సంపదలు లేవని కష్టాలున్నాయండి అంటే నవ్వుకుంటాడు. ఆనందం నీ లోపటే ఉంది, అది తెలుసుకోలేక సంపదలొస్తే సంతోషం అంటున్నావు. ఒకసారండి సాయిబాబా, షిరిడి సాయిబాబా గారి దగ్గర ఉండేటటువంటి ఆ వ్యక్తి అండి. ఆయన పేరు మర్చిపోయాను గాని, ఆయనట నాకు సంతానం లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడట. అప్పుడు సాయిబాబా గారు అన్నారట, "నువ్వెవరికి రుణపడి లేవురా బాబు, నీకేమొద్దు" అన్నాడట. "లేదు స్వామి, సంతానం లేదని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది" అంటే, అప్పుడు సాయిబాబా ఏం చేశాడంటే, సరే గంపెడి సంసారంతో చావు అని చెప్పేసి మరి సంతానం ఇచ్చాడట. ఆ పక్కనే ఉన్నటువంటి ఆయన అన్నాడట, "ఏంటి స్వామి ఆయనకు సంతానం కావాలంటే, మరి గంపెడి సంతానం ఇచ్చారు బానే ఉంది గానీ, గంపెడి సంతానంతో నువ్వు అందులోనే పడి ఎందుకు మగ్గు" అని చెప్పేసి అతన్ని కొంచెం మీరు పరుషంగా మాట్లాడారు అంటే, అవును. ఏ విధమైనటువంటి రుణానుబంధం లేకుండా హాయిగా ఈశ్వరుని తెలుసుకొని భగవంతుడితో లయం కమ్మని భగవంతుడు అతనికి గొప్పదైన వరం ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలు చాలా మంది ఉన్నారనుకోండి. వాళ్ళని పోషించడంలోనే అతని జీవితం సరిపోతుంది. దైవ సంబంధమైన సాధన చేయలేడు. భగవంతుడు ఇతనికి అన్ని రుణాలు తీర్చేసి ఈశ్వర సాధన చేసుకొని బ్రహ్మముతో లయం కమ్మని సంతానం ఇవ్వలేదు. ఇవ్వకపోతే అతనేమంటున్నాడు? చుట్టూ ఉన్న సమాజంలో పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు చూసి ఇతడు బాగా బెంగ పెట్టేసుకొని, "స్వామి మీకు నేను ఇంత పూజగా చేస్తున్నాను సాయి, నాకు పిల్లల్ని ఇవ్వచ్చు కదా" అంటే, "గంపెడు సంసారంతో ఉండు" అని 10 మంది పిల్లల్ని ఇచ్చాడట. 10 మంది పిల్లలతో ఉంటే మళ్ళీ ఏమవుతున్నాడు? సంసార లంపటంలోకి జారిపోతున్నాడు. ఇంకా ఈశ్వర సాధన ఎప్పుడు చేసుకుంటాడు? చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? లేదు. అంటే భగవంతుడు మనల్ని మెట్టెక్కిద్దామని చెప్పేసి కొన్ని బంధాల నుండి బయటికి నెట్టేస్తుంటే, మనమేం చేస్తున్నాం? కావాలి, కావాలని చెప్పి తెచ్చుకుంటున్నాం. ఎందుకు అంటే జ్ఞానము, ఈశ్వరుడి యొక్క జ్ఞానం లేదు. ఈశ్వరుడి జ్ఞానం ఉన్నవాళ్ళు మాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారన్నమాట. వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. ఒక 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలకు అలా కాలం చేస్తే నేను కలిసానన్నమాట. కార్తికేశ్వర్ గారని చెప్పేసి
ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పారు. ఏమన్నారంటే, "ఒక బంధం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఈశ్వర సాధనకి ఇంకాస్త ముందుకు వెళ్ళమని చెప్పేసి బంధాల నుండి నన్ను బయట పడవేశారు" అని చెప్పేసి అన్నాడంట. చాలా మంది ఏమంటారు, "అమ్మయ్య! మా అమ్మ కష్టం. మా అమ్మకి సేవ చేయలేక చచ్చిపోతున్నాను. ఇంక హమ్మయ్య! కష్టం పోయింది" అని మాట్లాడే వాళ్ళు ఉంటారండి. కానీ ఆయనేమన్నాడంటే, ఈశ్వరుడు మన నుంచి ఒక బంధాన్ని తీసేశాడు అంటే, ఈశ్వర సాధన పెంచుకోమని చెప్పేసి మనకొక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వాడుకోవాలన్నాడు. చూడండి, ఇద్దరికీ తల్లిగారి యొక్క వియోగం ఉంది. సాధారణమైనటువంటి పురుషుడు అంటున్నాడు, హమ్మయ్య! ఆమెకు సేవ చేసేటటువంటి ఏంటి, నా సమయాన్ని ఎప్పుడు ఆమె సేవల కోసమే వాడాల్సొచ్చేది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నాకో బంధం పోయింది. హాయిగా ఉన్నాననుకుంటున్నాడు. కానీ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, ఈశ్వర సాధన పెంచుకొని ఈశ్వరుడితో లయం కావడానికి ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చారంటున్నారు. చూడండి ఎంత బావుందో ఈ మాట. అంటే మన నుంచి ఒక బంధం వెళ్ళిపోయిందంటే, ఈశ్వర సాధనకు ఒక బంధం తెగిపోయింది అని చెప్పేసి ముందుకు వెళుతూ, ఆ సాధనను పెంచుకోవడంలో ఉన్నటువంటి సౌఖ్యము ఎంత గొప్పగా ఉంటుంది. మనందరికీ కూడా తెలుసండి. నారదుల వారు కూడా చిన్న పిల్లవాడుగా ఒక వాళ్ళ అమ్మ, కొడుకు ఇద్దరు కూడా ఉంటే, ఒక బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు పని చేస్తూ ఉంటే, చాతుర్మాస దీక్ష జరుగుతూ ఉందట. ఆ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు భోజనాలు పెడుతుంటే, మరి ఈ పిల్లవాడు నారదుడు కూడా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, ఎన్ని సంవత్సరాలో గుర్తులేదు కానీ చాలా చిన్న పిల్లవాడు. 10 సంవత్సరాల లోపేనండి. ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ 4 నెలలు కా 4 నెలల పాటు వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో పని చేస్తారు గాబట్టి, ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళు భోజనం చేసేటప్పుడు పీటలు వేయడం, ఆకులు వేయడం, అక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంటే, ఆ 4 నెలల పాటు ఎవరైతే ఇంటికొచ్చిన పెద్దలున్నారో, బ్రాహ్మణోత్తములున్నారో, వాళ్ళు ఆ పిల్లవాడిని వెళ్తూ ఆ పిల్లవాడికి ఉపదేశం చేశారట. ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశం చేస్తే, ఇప్పుడు ఆ పిల్లవాడికి ఆ మంత్రం ఇచ్చిన తర్వాత, ఆ మంత్ర సాధన చేసుకుంటూ భగవంతుడితో ఐక్యం కావడం కోసం మరి వాళ్ళ అమ్మగారు ఒక్కరు అడ్డుగా ఉన్నారనుకున్నాడట. ఈ ఆ పిల్లవాడు ఆ మంత్రదీక్ష తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక వాళ్ళ అమ్మగారికి రోజులాగే గోశాలలోకి వెళ్లి పాలు తీద్దామని వెళ్తుంటే అక్కడ ఆవు పాలు తీసేటప్పుడు ఒక పాము వచ్చి ఆ తల్లిని కరుస్తుందట. ఆ తల్లి చనిపోతే అప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నాడట, అబ్బా! నేను సాధన చేసుకోవడానికి ఈశ్వరా, నాకు అడ్డుగా ఉన్నటువంటి మా అమ్మగారిని తీసుకెళ్ళిపోయావా స్వామి అని చెప్పేసి వెళ్ళిపోయాడట. అతడే నారదుడు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఈశ్వర సంబంధమైనటువంటి సాధన చేసుకునేవారు చూడండి, బంధాలు ఏదైనా వస్తే, అయ్యో భగవంతుడా ఎందుకండి నా నుంచి ఇది తీసేసావని ఏడవకుండా, ఈశ్వర సాధన పెంచుకోవడానికి, ఈశ్వరుడితో లయం కావడానికి, ఈశ్వరుడు నాకిచ్చిన అవకాశమని వాళ్ళేం జేస్తున్నారు? ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. అందుకే మనం పెద్దల యొక్క రామాయణ, మహాభారత, భాగవత, పురాణ ఇతిహాసాలన్నీ ఎందుకు అధ్యయనం చేయాలి? ఈశ్వరుడు మనకేదైనా ఇచ్చారంటే అంతా మంచి కోసమే ఈశ్వరుడిస్తాడు. మనకు తాత్కాలికంగా అప్పటికప్పుడు దుఃఖం కలుగుతుంది కానీ, ఆ దుఃఖంలో గనక భగవంతుడి జ్ఞానాన్ని గనక మనం ఇనుమడింప చేసుకుంటే, ఈశ్వరుడితో మనం ఐక్యం కావడానికి ఈశ్వరుడు మనకిచ్చిన అవకాశంలాగా మనం ఏం చేయాలి? ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే ఏం జరిగినా మన మంచికే. జరిగేదంతా కూడా మన మంచికే అంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంటారు. అందుకే ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకున్నామంటే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అంటారు. అంటే ఏంటంటే, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా తన యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారాలు అతన్ని మాయలో పడవేస్తాయి అన్నారు. ఎవరిని మాయలో పడవేస్తాయి? ఇప్పటివరకు ఎందుకు ఇన్ని విషయాలు చెప్పాం? భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళేమో ఏ విషయాన్నైనా ఏం చేస్తున్నారు? సాధనలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి నాకు శాస్త్రము ఇంత తెలుసు అని చెప్పేసి ఇన్ని శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం మరి పూర్వజన్మకు సంబంధించి మన లోపట ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం పూర్వజన్మలో ఎవరెవరితో అయితే కలిసున్నామో, ఏ విషయాల పట్ల ఆకర్షణను పొందామో, వాటికి సంబంధించిన అన్ని విషయాలు మనకి స్టాక్ ఉంటాయి. ఇప్పుడు మనము
ఇప్పుడు మేమున్నామండి. ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళాము. ఆ ఇంట్లో ఆ ఊరికి సంబంధించి కొన్ని వస్తువులు, కొన్ని రకాల అభిరుచులు అన్నీ అలవాటుంటాయి. ఇప్పుడు నేను వేరొక ఊరెళ్ళాను. వేరొక ఇల్లు కిరాయికి తీసుకున్నాననుకోండి. ఆ ఊరికి సంబంధించిన రుచులు మర్చిపోను. అక్కడ ఇప్పుడు మామూలుగా మనం ఆంధ్ర, తెలంగాణ తీసుకున్నామనుకోండి. ఆంధ్ర నుంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకోండి. తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళిపోయారనుకోండి. తెలంగాణకు సంబంధించిన ఒక యాస, తర్వాత దానికి సంబంధించిన తెలంగాణలో వాళ్ళు తీసుకునేటటువంటి ఆహార నియమాలలో కొన్ని పద్ధతులు, కొన్ని రుచులు, మరి ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పదార్థాలు, ఆ రుచులు వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఉండి, ఇక్కడున్న యాస మర్చిపోము. ఇక్కడున్నటువంటి ఏదైతే ఆ పదార్థాలు అవన్నీ కూడా మనం మళ్ళీ వేరొక రాష్ట్రానికి వెళ్ళినా, ఆ పదార్థాలకు సంబంధించినటువంటి విషయాలను అనుభూతి పొందుతాము. పొందే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా మనము ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రుచికి సంబంధించిన విషయాలుంటాయో, ఆ యాస ఉంటుందో, అది అక్కడ కూడా మనం ఉపయోగిస్తాం. అదే విధంగా పూర్వజన్మలో మనం ఎవరెవరితో అయితే ఎటువంటి రుణానుబంధాన్ని కలిగి ఉన్నామో, ఏ ఏ రుచులకు సంబంధించి విషయాలున్నాయో, ఆ సంస్కారాలన్నీ ఏం జేస్తాం, ఈ శరీరంతో కూడా అనుభూతి పొందే ప్రయత్నం చేస్తాం. అంటే మరి ఇక్కడ జ్ఞానం నేర్చుకున్నానుగా. మరిప్పుడు ఈ కృష్ణ పరమాత్మ భగవద్గీత జ్ఞానం నేర్పించారు. మరి ఈ జ్ఞానాన్ని గనక నేను విచారణ చేయకుండా నాకింత శాస్త్రం వచ్చు అని చెప్పేసి, శాస్త్రాలు వచ్చు అని చెప్పేసి మాత్రమే నేను సుఖంగా ఉన్నాను. అబ్బా! నాకిన్ని శాస్త్రాలొచ్చండి, రోజు పారాయణం చేసుకుంటాను, హాయిగా మంత్ర జపం చేసుకుంటానంటున్నాను కానీ, ఆ తెలుసుకున్న విషయాన్ని విచారణ చేయకపోతే, పూర్వజన్మ యొక్క సంస్కారాలు నిన్ను బంధంలోకి నెట్టేస్తాయంటున్నాడు కృష్ణ అంటే ఇంకొక జాగ్రత్త నేర్పిస్తున్నాడు. ఎలాంటి జాగ్రత్త? నీకిది తెలుసు. ఏం తెలుసు? ఇంద్రియాలు బలవత్తరమైనవి అని చెప్పారు. మరి ఈ ఇంద్రియాలు బలవత్తరమైనవని శాస్త్రంలో రోజు చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. కానీ నువ్వు విచారణ చెయ్యాలి. ఇప్పుడు నీ నాలుక పక్కింట్లో ఉన్న జామకాయ తిను తిను అంటుంది. ఇప్పుడు నువ్వు ఆ పక్కింట్లో ఉన్న జామకాయను కోసుకోవడానికి నీకున్న జ్ఞానానికి సంబంధం లేకుండా కాయ కోసుకుంటున్నారనుకోండి. అంటే ఇప్పుడు నీకు శాస్త్రం తెలిసి ఏంటండి ప్రయోజనం? నీకు శాస్త్రం తెలుసు. రోజు చెప్తావు, రోజు వింటావు. మరి వినడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఇంద్రియం ఏమంటుంది? పక్కింట్లో జామకాయ బావుంది కొయ్యి అంటుంది. పక్కింటి వాళ్ళు ఏమనరు, మనకు తెలిసిన వాళ్ళే అంటుంది. వాళ్ళు ఏమీ అనకపోయినా నువ్వు ఈ పదార్థం తింటున్నావనుకో, ఒకవేళ ఆ పండు కోసుకొని తింటే నీకొచ్చే నష్టం ఏమైనా నీకు తెలిసిందా? వాళ్ళింటి జామకాయ కోసుకొని తింటే నీ మనసులోకి రావాల్సిన ఆలోచనేంటి? ఇప్పుడు వాళ్ళ జామకాయ కోసుకుంటే నేను ఎన్నో మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యం ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు నీకు ఈ విచారణ లేదు, ఏమీ లేదనుకోండి. కేవలం శాస్త్రాలు తెలుసు. శాస్త్రాలు తెలుసు చెప్పుకుంటున్నారు, చదువుకుంటున్నారు. అందుకే ఆయన ఏమంటారు? నాయమాత్మ ప్రవచనేన లభ్యో. నేను ప్రవచనాలు చెప్పినంత మాత్రాన నేను దొరకను. అంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళకే చురకేశాడు భగవంతుడు. అంటే కేవలం ప్రవచనాల కోసమే కాదు నా జ్ఞానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ముందు నీకు ఒక ప్రవచనం నువ్వు చెప్తున్నావంటే కొంతమందికి విని మారే అవకాశం ఇస్తాడు. కొంతమందికి చెప్పి మారే అవకాశం ఇస్తారు. నీకు నేను ఎలాంటి అవకాశం ఇచ్చాను? చెప్పి మారే అవకాశం ఇచ్చాను. మరి భగవంతుడు అలా చెప్తుంటే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే చెప్తున్నామో చెప్పిన దాన్ని ఆచరించాలి. అందుకే ఆయన అన్నాడు, నాయమాత్మ ప్రవచనేన లభ్యం. మొదటి చురక ప్రవచనం చెప్పిన వాళ్ళకి చెప్పాడు. ఆ చురక వేశాడు. ప్రవచనాలు చెప్పాను. హమ్మయ్య! ఈ రోజుకి 2 గంటలు ప్రవచనం చెప్పేశాను. ఇక నాకు పరమాత్మ దొరికేస్తాడా అంటే దొరకడు. దొరకనని చెప్పాడండి. ఉపనిషత్తులలో చెప్పాడు. తర్వాత నా మేధయ నాకు చాలా శాస్త్ర జ్ఞానం ఉందండి. నాకు చాలా మేధస్సుందండి. నీకు మేధస్సుంటే నాకేంటి? నువ్వు పక్కింటి జామకాయ కోసుకోవడంలో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నీ విచక్షణ ఎలా ఉంది? నాకు చాలా జ్ఞానం ఉందంటావు. నేనెన్నో విషయాలు నేర్చుకున్నానంటున్నావు. మరి నేర్చుకుంటే పక్కింటి వాళ్ళ వస్తువును నువ్వు కోరుకుంటున్నప్పుడు నువ్వేం నష్టపోతున్నావో నీకు తెలియద్దా? తెలిసి ఆచరణలో పెట్టుకున్నప్పుడు కదండీ ప్రయోజనం. ఒక చోట నువ్వు ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటున్నావు. కనీసం నీ మనసులో ఒక ఆలోచన కలిగిందా? అయ్యో! వాళ్ళు ఈ వస్తువు ఇస్తున్నారు. స్వామి ఈ వస్తువు నేను కోరలేదండి. వాళ్ళేం బలవంత పెట్టేస్తున్నారని నన్ను క్షమించండి అని లోపటున్న పరమాత్మకోసారి క్షమాపణ చెప్తున్నారా? కనీసం ఇక్కడ ఆ వస్తువును వద్దు అని చెప్పేసి మీరన్నారు. వాళ్ళు ఆ విషయాన్ని మన చేతిలో పెట్టారు. ఏదో వస్తువు మన మీద ప్రేమతో పెట్టారు.
అప్పుడు నువ్వు ఈశ్వరుడికి వెంటనే స్వామి వీళ్ళు వద్దంటున్న ఈ వస్తువు ఇచ్చారు. దీనివల్ల నాకే ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీదని ఒకసారి భగవంతుడికి గుర్తొచ్చాడా? గుర్తుకు రాల. ఇస్తున్నారు వస్తువు. అబ్బా! ఇంత మంచి వస్తువు ఇస్తున్నారని పారవశ్యాన్ని పొందారనుకోండి. ఎందుకు నీ మేధస్సు, నీ ప్రవచనాలు? ఇంకా అన్నా బహునా శృతేన నేను గొప్పగా వింటానండి. నేను పలానా వాళ్ళ ప్రవచనాలు వింటాను, వీళ్ళ ప్రవచనాలు వింటాను, వాళ్ళ ప్రవచనాలు వింటాను అని చెప్పేసి మనం గొప్పగా చెప్తున్నామనుకోండి. పరమాత్మ అంటున్నారు, వింటే ఏంటి? వింటున్నావు, ప్రవచనాలు చెప్తున్నావు, గొప్ప మేధస్సు ఉందంటున్నావు. వీటి వల్ల ఏంటండి నీకు ప్రయోజనం? ఇతరుల యొక్క వస్తువులు ఏవి స్వీకరించకూడదనేటటువంటి జ్ఞానము నీకు తెలియనప్పుడు, ఏదైనా ఒక వస్తువు నీ ప్రమేయం లేకుండా నీ దగ్గరకొచ్చినప్పుడు, భగవంతుడికొకసారి క్షమాపణ, కృతజ్ఞతలు చెప్తూ, స్వామి దీని వలన ఏ దోషము రాకుండా చూసే బాధ్యత మీదని లోపటున్న పరమాత్మకు చెప్పడం రానప్పుడు, నీకు ప్రవచనం చెప్పడం వల్ల ప్రయోజనమేంటి? నువ్వు వినడం వల్ల ప్రయోజనమేంటి? నీ మేధస్సు వల్ల ప్రయోజనమేంటి? యమే వైశే వృణుతే తేన లభ్యః. ఎవరైతే నా కోసం పరితపిస్తారో స్వామి నిన్ను చేరడమే నా లక్ష్యం. అందుకే నేను ఈ ప్రవచనాలు చెప్తున్నాను. నా మేధస్సు నేను వింటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రవచనం చెప్పుకోవాలి. చెప్పాలండి. అందరూ చెప్తాం మనం. ఎవరు ప్రవచనాలంటే కొంతమందికే భగవంతుడు సర్టిఫికేట్ ఇచ్చాడా? లేదు. మీకు తెలిసినటువంటి దానిని 10 మందికి పంచటం ప్రతి ఒక్కరూ చేసే ప్రవచనమే కదండీ! ప్రవచనం చెప్పడం అంటే కేవలం ఓ గంట ప్రవచనం చెప్పడం కాదు. అందుకే మనకి తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పబడిన మాట చెప్తాను. ఏంటి? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. నీకు తెలిసిన దానిని ఇతరులకు చెప్పడం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అంటే ప్రతి ఒక్కరికి ప్రవచనం చెప్పమని చెప్పాడా లేదా? చెప్పాడండి. అందరం చెప్తున్నాం. ఎవరో ఒక్కరు కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారని వాళ్ళందరికీ వర్తిస్తుందని కాదు. త్రిగుణాల మాయ మన మీద ఆహ్, త్రిగుణాల మాయ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిలో 3 గుణాల మాయ ఉంటుందనేది ఎంత సత్యమో, ఒక చోట మనం జ్ఞానాన్ని వింటున్నప్పుడు ఏం చేస్తున్నాం? బాగా వింటున్నాం. తర్వాత విన్న దానిని మనం అందులో నిక్షిప్తం చేస్తున్నాం మేధస్సుతో. తర్వాత తెలిసిన దాన్ని నలుగురికి చెప్తున్నాం. చెప్తున్నాం అంటే ప్రవచనం చెప్తున్నాం. ఇక్కడ ఎవరు మినహాయింపేం కాదు. ప్రతి ఒక్కరు ప్రవచనం చెప్తారు. ప్రతి ఒక్కరిలో మేధస్సు ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇంకా బాగా వినగలిగిన శక్తి ఉంటుంది. ఇన్ని విషయాలు నీకు ఉపయోగపడాలంటే ఈశ్వరుడిని చేరడానికి నీ ప్రవచనాలు, నీ యొక్క జ్ఞానము, నీవు వినేటటువంటి ప్రతిదీ కూడా నీకు ఉపయోగపడాలి. అప్పుడు ఎవరైతే నన్ను పొందడం కోసం నిరంతరము శ్రమిస్తుంటారో యమే వైశే వృణుతే తనుం స్వాం అంటాడు. యమే వైశే అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు? అప్పుడేమన్నాడు? యమే వైశే వృణుతే తేన లభ్యః. అంటే నేనెవరికి దొరుకుతాను? నా కోసం పరితపించిన వాళ్ళకు దొరుకుతారు. అప్పుడు ఆ పరమాత్మ ఏమంటున్నాడు? నేను వారికి నా యొక్క గుణాన్ని తెలియచేస్తానంటున్నాడు. అంటే ఆ పరమాత్మ చెప్పిన మాట గుర్తొచ్చి జామకాయ కోసుకుంటుంటే నాకవసరం లేదు ఈ కాయ. నేను సంపాదించుకున్న పుణ్యాన్ని ఇవ్వాలంటాడు పరమాత్మ. అని నాలికకు చెప్పాలి. వద్దు. నీకు కావాలంటే మనం బయటికెళ్ళినప్పుడు పండు కొనిస్తాను. లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా తిను. ఆ వస్తువు నీకు కావలసిన వస్తువును నువ్వు అనుభవించు. అంతే తప్ప నువ్వు ఏ వస్తువు కోసం కూడా నువ్వు దేని కోసం ప్రయత్నం చేయకూడదు. ఈశ్వరుడు నీకు ఈ రోజున నీ ఇంట్లో ఏదైతే ఇచ్చాడో ఇచ్చినది నువ్వు నీ శరీరానికి పడితే నువ్వు ఆ పదార్థం తినవచ్చు. చూడండి మళ్ళీ అక్కడ కూడా నియమాలుంటాయి. ఇంట్లో ఉన్నాయి కదా లడ్డూలని చెప్పేసి తింటానంటే శరీరంలో మరి షుగర్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ పెరుగుతుంది కదండీ! తినకూడదు. అంటే నియమాలతో కూడిన జీవన విధానమే నీకు శ్రేయస్సు కానీ, నియమాలు లేనటువంటి జీవనం నీకు శ్రేయస్సు కాదు. అంటే పరమాత్మ ఏమంటున్నాడు? నీవు నిజంగా నన్ను చేరుకోవాలంటే నువ్వు ఆచరించాలంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్జ్ఞానవానపి. నువ్వు ఎంతటి జ్ఞానవంతుడివి అయినప్పటికీ కూడా నిన్ను పూర్వజన్మ యొక్క సంస్కారాలు నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఎప్పుడు నెట్టేస్తాయి? ఆచరణతో కూడిన జీవన విధానం లేనప్పుడు. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లికేషన్ లేదండి. పిల్లవాడికి మ్యాథమెటిక్స్‌లోనండి ఒక 100 సూత్రాలొచ్చండి. కానీ వాడికి లెక్కలలో మార్కులు మాత్రం 0 వస్తున్నాయి. ఏంట్రా బాబు సూత్రాలన్నీ అప్పజెప్తావు. మరి ఎందుకురా మ్యాథమెటిక్స్‌లో మార్కులు రావట్లేదంటే, వాటిని ఏ సూత్రంలో ఎక్కడ అంటే ఒక లెక్కిస్తే, ఆ లెక్కని దానికి తగినటువంటి
ఆ సూత్రంలో ప్రవేశపెట్టి లెక్క చేయడం రావట్లేదండి. అలా లెక్క చేయడం రానప్పుడు ఏమవుతుంది వాడికి మార్కులు 0. అంతే కదా! అదే విధంగా ఇన్ని శాస్త్రాలున్నాయి. కానీ శాస్త్రాలను మాత్రం మరి భార్యా బిడ్డల పట్ల ప్రేమను తగ్గించుకోవడంలో చేత కావట్లేదు. ధర్మంగా జీవించాలి అనంటే ధర్మంతో కూడిన జీవన విధానంలో భార్య, బిడ్డలు, తర్వాత ఈ దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాల యొక్క ఏంటి? ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పుడూ కూడా నాలుకేమంటుంది? రుచికరమైన పదార్థం తినమంటుంది. ఆహ్, స్పర్శకు సంబంధించి ఏమంటుంది? సుఖమైనటువంటి నిద్రను కోరుకుంటుంది. చక్కటి ఏసీ కావాలంటుంది. పరుపు కావాలంటుంది. తర్వాత చక్కగా ఉండాలంటుంది. తనుండేటటువంటి ప్రదేశం గొప్పగా ఉండాలంటుంది. వినేటటువంటి విషయాలు అబ్బా! నా బంధువులు మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుందో అంటారు. ఎప్పుడూ నలుగురు బంధువుల చుట్టూ కూర్చొని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అవునండి. భార్య, బిడ్డలకు సంబంధించినటువంటి ఏదైతే మమకారం ఉంటుందో, ఆ మమకారము నీకెంతటి జ్ఞానం ఉన్నా నిన్ను పడగొడుతుంది. ఎందుకంటే, మన మనసెప్పుడూ పూర్వజన్మ సంబంధించినటువంటి సంస్కారాలతోనే ఉంటుంది. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అని మనకు 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 27వ శ్లోకంలో చెప్పారు. పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషాలు మరి ఎలా విడిచిపెడతావు? నీవు భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానముతో నీవేం చేయాలి? ఆ సంస్కారాలలో ఉన్న దోషాన్ని పోగొట్టాలి. రాగద్వేషాల నుండి నువ్వు విడిపడ్డప్పుడు గదండీ పూర్ణమైనటువంటి స్థితి పొందేది. రాగద్వేషాలతో నువ్వు బంధించబడి ఉన్నావు. శాస్త్రాలు తెలుసంటున్నావు. శాస్త్రాన్ని నలుగురికి చెప్పడానికి మాత్రమే వినియోగిస్తావు. శాస్త్రంలో చెప్పబడినటువంటి భగవంతుడు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని మాత్రం మరి నీ యొక్క అంటే లోపటున్న జీవుడి శ్రేయస్సుకు మాత్రం వాడవు. లోపటున్న జీవుడి యొక్క శ్రేయస్సు కోసం వాడాలండి మనకెంత జ్ఞానమున్నా. భార్యా బిడ్డల కోసం అని చెప్పేసి ధర్మాన్ని అధర్మ తీరులో మారిస్తే ఎలా? అన్నీ ఇచ్చేది ఈశ్వరుడు అని నమ్మితే నీ భార్యా బిడ్డల యొక్క క్షేమాన్ని నువ్వెందుకు కోరుకుంటావు? నీ భార్యా బిడ్డల యొక్క క్షేమాన్ని, నీ యొక్క క్షేమాన్ని ఇచ్చేదెవరు? లోపటున్న పరమాత్మ ఇస్తాడని నీకు నమ్మకం కలిగితే, నీకెన్ని కష్టాలున్నా, ఎంతమంది నిన్ను ప్రలోభపెట్టినా నువ్వు ధర్మానికి నిలబడతావు. నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మమైన ప్రవర్తన ఎందుకుంటుంది అంటే, నిన్ను పూర్వజన్మ సంస్కారాలు, భార్య, బిడ్డలనేటటువంటి ఆ వలయం నిన్నేం చేస్తుంది? తప్పుదారు పట్టిస్తుందని ఇక్కడ 3వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్తుంది. నిగ్రహ కిం కరిష్యతి. నీకెంత జ్ఞానం ఉంటే ఏంటి? నువ్వెంత నిగ్రహంగా ఉండాలంటే మాత్రం ఉండగలవా? పూర్వజన్మ సంస్కారాలు నిన్నేం చేస్తున్నాయి? ప్రలోభపెడుతున్నాయి. ఎవరిని ప్రలోభపెడుతున్నాయి? జ్ఞానవంతుడిని కూడా అంటే ఆచరణ లేని జ్ఞానవంతుడు గురించి మాట్లాడారు. ఆచరణతో ఉన్న జ్ఞానవంతులు కాదు. ఆచరిస్తున్న వారిని పూర్వజన్మ సంస్కారాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు నేనొక లెక్క తప్పు చేస్తున్నానండి. లెక్క తప్పు చేస్తున్నాను అని నేను గుర్తించినప్పుడు ఆ లెక్కను సరిచేసే ప్రయత్నం చేస్తాను. మైనస్ దగ్గర ప్లస్ పెడుతున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? జ్ఞానం తెలుసుకున్న తర్వాత నేనేం చేస్తాను? మైనస్ దగ్గర మైనసే పెడతాను. ప్లస్ దగ్గర ప్లస్సే పెడతాను. ఒకదాని బదులుగా ఇంకొకటి పెట్టట్లేదు. పూర్వజన్మ వాసనల నుంచి బయటపడటానికే కదండీ ఈశ్వరుడి యొక్క జ్ఞానము. ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ఉపయోగపడనప్పుడు ఎందుకు నువ్వెన్ని శాస్త్రాలు తెలుసుకుంటే? అందుకే కృష్ణ పరమాత్మ అన్నాడు. నీవు భార్యా బిడ్డల మీద మమకారాన్ని విడిచిపెట్టాలని అసక్తిరన విశ్వంగః పుత్రదార గృహాదిషు అన్నాడు. భార్యా బిడ్డలనేవి కేవలం ఈ శరీరంతో నువ్వు గొప్పదైనటువంటి సాధన చేయడానికి, రెండవది పూర్వజన్మలలో నువ్వు వాళ్లకు రుణపడిపోయావు కాబట్టి రుణానుబంధాన్ని తీర్చే ప్రయత్నంగా అది నీ బాధ్యతే తప్ప దాని పట్ల మమత్వం ఉండకూడదని పరమాత్మ చెప్పారు. ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాలండి. భార్య, బిడ్డలు వీళ్ళందరూ కూడా ఏంటి? పూర్వజన్మలో మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణానుబంధంగా ఒక చోట కలిసాం. కలిసిన తర్వాత ఇక మీరే సర్వస్వం అని చెప్పేసి వాళ్ళతోనే అంటగాగడం ఎప్పుడు చేయకూడదు. ఏం చేయాలి? ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాలి. ఈ శరీరంతో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరుడికి నచ్చేలాగా ఉండాలి తప్ప ఎవరికో నచ్చుతుంది అని చెప్పేసి నీ యొక్క శ్రేయస్సును తాకట్టు పెట్టకు. అంతే కదా! ఇప్పుడు మనం నా దగ్గరున్న సంపద నిన్న రామదూత స్వామి చెప్పారండి. ఒక మాట చాలా బాగుంది. ఏంటంటే భార్య
మీకిద్దరు పిల్లలున్నారనుకోండి. మీకున్న ఆస్తిని ముగ్గురికి పంచాలని చెప్పాడు. ఉన్నది ఇద్దరు పిల్లలైతే ముగ్గురు కొడుకులకెందుకు పంచుతారు? ఎక్కడున్నాడు మూడో కొడుకు? అంటే సమాజము ఏదైతే ఉందో ఆ సమాజం మూడవ కొడుకు అని చెప్పారండి. అద్భుతమైనటువంటి మాట. చాలా చక్కగా వివరణ చేశారు. మామూలుగా మనమేం జెప్తామంటే, భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేయడం కోసం మీకున్న సంపదని కొంత ఇతరులకు దానం చేయండి అని జెప్తారు. మరి భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలలో ఉన్నటువంటి శ్రేష్టత అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నంగా ముందుకెళ్తారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? మీకు ఇద్దరు కొడుకులుంటే ముగ్గురు కొడుకులకు ఆస్తి పంచండి అంటున్నాడు. మీకొక 6 ఎకరాల పొలం ఉందనుకోండి. ఇద్దరు కొడుకులకు 2 ఎకరాలు ఇవ్వండి. ఇంకొక కొడుక్కి లేని కొడుకు అంటే సమాజం లేని కొడుకు. ఆ సమాజంలో ఉన్నటువంటి బీదలకు ఎవరైతే మరి ఇతరులు ఎవరైనా సహాయం చేస్తారేమోనని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరిలో భగవంతుడిని చూస్తూ, వాళ్ళ కోసం మీ సంపదను వినియోగించండి అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పారండి. మీకిద్దరు పిల్లలుంటే, ఇద్దరి పిల్లలతో పాటు సమాజాన్ని కూడా ఒక కొడుకులాగా దత్తత తీసుకొని ఉన్న ఆస్తిని అంటే మీ శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే మీరు కష్టపడతారో, ఆ కష్టపడే ప్రతి విషయాన్ని కూడా 10 మందికి పంచటానికి మీరు ఒక భాగాన్ని ఇతరులకు పంచాలి అని చెప్పేసి చెప్పారనమాట. అద్భుతమైనటువంటి మాట అండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలా సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తే సమాజం ఉద్ధరించబడుతుంది. లోపటున్న జీవుడు కూడా ఎక్కడి నుంచొచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. బంగారు పంజరంలో బంధించబడినటువంటి చిలక ఎలా అయితే ఆ పంజరంలో నుంచి విడిచిపెడితే తన ఇంటికి తాను వెళ్ళిపోతుందో, మనం కూడా ఈ శరీరం అనే పంజరంలో బంధించబడ్డాం. మనల్ని మనం విడిపించుకోవాలంటే మనకున్న ఆస్తి, మనకున్న శరీరానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు, మనకున్న నైపుణ్యాలు, మనకున్న తెలివితేటలు, మనకున్నటువంటి ప్రతిదీ ఏం చేయాలి? దేహ సంబంధమైనటువంటి పిల్లల కోసం సగం, తర్వాత సమాజానికి కూడా కొంత ఖర్చు పెట్టినప్పుడే నువ్వు ఈశ్వరుడిని పొందుతావు అనే సత్యం చెప్పారండి. చాలా బావుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు కేవలం వాచా జ్ఞానము చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది అని చెప్పినటువంటి జ్ఞానము వాళ్ళని అలాంటి జ్ఞానవంతుల్ని మాయ పడగొడుతుంది. కానీ ఆచరణతో ఉన్నటువంటి వాళ్ళని మాయ పడగొడుతుందా? పడగొట్టలేదు. అందుకే మీకెంత తెలుసో తెలిసిన దాంట్లో ఎంతో కొంత ఆచరించే ప్రయత్నం చేయండి. నాలుక ద్వారా తీసుకునే పదార్థంలో జాగ్రత్త పడండి. చూసే చూపులో అందుకే మహాత్మా గాంధీ ఏమన్నారు? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ విషయాలు గనక మనం ఆచరణలో పెట్టుకున్నామనుకోండి, ఆచరణ మనల్ని ఏం చేస్తుంది? ప్రతి క్షణం భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం ఏంటి? చెడు అనే దాన్ని నువ్వు చూడకుండా ఉండే ప్రయత్నం చెయ్యి. చెడు మాట్లాడకు నువ్వు. నీ నోటితో మంచి మాటలు మాట్లాడు. ఎంతమంది ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా నీ నోటితో మంచి మాటలే మాట్లాడు. ఎంత మందిలో ఎన్ని చెడ్డ గుణాలు చూస్తున్నా అందరిలో భగవంతుడుంటాడంటారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటారు. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి కాంతివంతమైనది ఏదైతే చైతన్యవంతమైనది ఉంటుందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక వ్యక్తి జీవించున్నాడు, ఒక చీమ బతికుంది, ఓ చెట్టు బతికుంది, ఒక రాయి అలా ఉంది అంటే అందులో భగవంతుడున్నాడు. అందులో ఉన్నటువంటి మంచిని మీరు చూడండి. ఒక శిల ఒక శిల్పంగా ఎందుకు మారుతుందండి? ఒక ఒక చోటికి ఒక వ్యక్తి శిల్పి వెళ్ళాడట. ఒక పెద్ద పెద్ద బండరాళ్ళున్న దగ్గరికి. వెళితే ఒక శిలను చూసి కొట్టాడంట. కొడితే ఒక్కసారి అలా సుత్తి తీసుకొని అలా కొట్టేశాడండి. కొట్టగానే ఆ శిల 100 ముక్కలైపోయిందట. అప్పుడు ఆయన అన్నాడట, "ఈ బండరాయి శిల్పం చెక్కడానికి పనికిరాదు. ఇది నేల మీద పరచటానికి బండరాళ్ళుగా ఉపయోగపడుతుంది. ఈ బండని దీనికోసం ఎక్కించండి" అన్నాడు. ఇంకొక శిలని చెక్కాడట. చెక్కితే చిన్న ముక్క కూడా రాలేదట. అప్పుడన్నాడట, "ఈ ఈ శిలని శిల్పంలాగా మార్చి దేవతా విగ్రహానికి పనికొస్తుంది" అన్నారట. ఇప్పుడు ఆ శిల్పమేమో ఆ శిల ఏమో భగవత్ స్వరూపమైన దేవతా శిల్పంగా మారిందట. మరి ఒక దెబ్బ కొట్టగానే 100 ముక్కలైనటువంటి ఆ బండరాయి ఏమో నేల మీద పరిచేటటువంటి బండరాయిగా మాట్లాడితే, ఒక్క చోట ఉన్న బండరాళ్ళే కదా! ఒక బండరాయి శిల్పంగా మారింది, దేవతగా మారింది. ఇంకో బండరాయి అందరూ నడిచే నేలరాయి ఏమైంది? మామూలు సాధారణమైన బండగా మారిపోయిందట. ఇప్పుడు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.
ఏంటి నువ్వు నా పక్కనే ఉన్నావు? నేనేమో అందరూ నడిచేటటువంటి బండరాయిలాగా ఉన్నాను. నువ్వేమో అందరి చేత పూజింపబడుతున్నావంటే, అప్పుడు ఆ దేవతగా మారిన శిల్పం మాట్లాడిందట. అవును. నిన్ను ఆ శిల్పి ఏం చేశాడు? సుత్తి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే నువ్వు అంత ముక్కలైపోయావు. అంటే నీ యొక్క బాధను ఓర్చుకోలేకపోయావు. నాకు కూడా దెబ్బ తలిగింది. నన్ను కూడా శిల్పి కొట్టాడు. కానీ నేను ఓర్చుకున్నాను. నువ్వు ఓర్చుకోనందుకు నేల మీద బండవయ్యావు. ఓర్చుకున్నందుకు నేను ఇలా దేవతగా ఉండి అందరికీ ఆశీర్వాదం చేయగలిగిన స్థితిలోకి వెళ్ళానంటే మనమందరం ఓర్చుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానం కోసం ఎన్ని కష్టాలొచ్చినా ఓపిక పడుతూ భగవంతుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకునేంత వరకు ఏం చేయాలంటే, ఆచరించే విధంగానే మన జ్ఞానాన్ని ఉపయోగించాలి తప్ప, మరి ఎవరైతే కేవలం శాస్త్రాలు నలుగురికి చెప్పడానికే ఉపయోగపడతాయి కానీ నాకేమి ఉపయోగపడవని శాస్త్రాలను గనక అనుభూతి చెందలేకపోతే, అనుభూతి చెందడం అంటే ఏదో బాగా వివరణ చేయటం కాదు. నీ యొక్క ప్రవర్తనలో మార్పు రానంత వరకు నిన్ను మాయ పడగొడుతుంది. కాబట్టి మాయ నుంచి బయటపడాలంటే నీకెంతో కొంత తెలిసినా పర్వాలేదు. ఆ కొద్దిగా ఆచరించు. ఆచరించిన వారికి మాత్రమే నేను దొరుకుతాననే మాట కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు. రేపు ఇంద్రియాల వలన మరి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇంద్రియాలు మనకెలా శత్రువులుగా మారుతున్నాయి? మనం ఇంద్రియాలను ఎందుకు గెలవాలి? అనే విషయాలు, ఇంద్రియాల యొక్క ప్రత్యేకత చెప్తారు. ఇంద్రియాల నుంచి మనం బయటపడడానికి కావలసిన మార్గము చెప్తారు. ఇవన్నీ ఒక్క శ్లోకమే. 3వ అధ్యాయం 34 శ్లోకంలో చెప్తారండి. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.